యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు. ఆయా ప్రదేశాల్లో నుంచి దేవుని యొక్క మాట వీక్షిస్తున్న మీ అందరికీ కూడా శుభాహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. మనము గడిచిన దినాల నుంచి నేర్చుకుంటున్నటువంటి ఒక అంశాన్ని గుర్తు చేసుకుందాం. మన వ్యక్తిగత జీవితంలో దేవునితో సంబంధం కలిగి ఉండడం, లేక దేవునితో మాట్లాడడం, దానిని మనం ప్రార్థన అనేటువంటి అనుభవాన్ని ఇష్టపడుతూ ఉండడం. ఈ ప్రార్థన అనేటువంటి అనుభవం విషయంలో వ్యక్తిగతమైనటువంటి కోరికలు, ఆశలు, ఇచ్చలు ఇవన్నిటినీ ఏవైతే అడుగుతున్నామో వాటి విషయంలో ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడుతున్నామా లేదా, అంటే మనం ఆయన చేసినట్లు, ఆయన చెప్పినట్లు, ఆయన చూపినట్లు మనం చేయగలుగుతున్నామా? ఒకవేళ చేసిన వాటి విషయంలో మనకేమైనా దుఃఖం కలిగి వాటి విషయంలో పశ్చాత్తాపడుతున్నామా లేదా అన్నది పరీక్షించుకోవాల్సినటువంటి సంగతుల గురించి ఆలోచిస్తున్నాం. నిజానికి నేర్చుకునేటువంటి ఈ ప్రార్థనా జీవితం యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, ఒక మనిషి దేవునితో సత్సంబంధాన్ని కలిగి ఉండడం, దేవుడు అనేటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి ఆ పరిపూర్ణుడైనటువంటి ఆ సంపూర్ణుడైనటువంటి ఆ దైవత్వంతో అనుబంధాన్ని కలిగి ఉండడం, ఆ అనుబంధం, ఆ సంబంధం, ఆ అనుభూతితో దేవునికి నాకు ఉండేటువంటి ఆ రిలేషన్షిప్కి తగ్గట్టుగా నేను మార్చుకోవడానికి ఇష్టపడడం. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే, దేవుడు అనేటువంటి ఆ ప్రత్యేకతను, దైవత్వము అనేటువంటి ఒక ప్రత్యేకతను ప్రజలందరికీ మనకి పరిచయం ఎలా ఏర్పడిందంటే, దేవుడి దగ్గరికి వస్తే, దేవుడిని అడిగితే, దేవుడిని సంతోషపడిస్తే, దేవునికి కావలసినట్టుగా ఏమైనా చేస్తే ఆయన మనకి అవి ఇస్తాడు. చిన్నప్పటి నుంచి మన పిల్లల్లోకి ఈ బీజమే వేసాం. ఎలా వేసాం? నువ్వు ప్రార్థన చేయి. మీరు ఏ పిల్లలకైనా అడగండి, క్రైస్తవ కుటుంబాల్లో పుట్టిన పిల్లలకి వాళ్ళకి తెలిసింది ఏంటి అని అంటే, నువ్వు దేవునికి నచ్చినట్లు బతుకు, నీకు ఇస్తాడని ఎవరైనా చెప్పారా? నువ్వు ప్రార్థన చేయి దేవుడు ఇస్తాడని చెప్పారా? ప్రార్థన చేయిస్తాడని చెప్పింది బైబిల్. ఆయనకి చెప్పినట్టు చేస్తే వస్తాయని చెప్పింది. ఆయన నీతిని, రాజ్యాన్ని వెతికితే నీకు అన్నీ వస్తాయని చెప్పింది. కానీ మనుషులందరికీ దేవునితో సంబంధం అనే విషయాన్ని పక్కకు పెట్టి, దేవుని దగ్గర ఉన్నట్టు వాటిని తెచ్చుకోవటానికి నువ్వు ప్రార్థన చేయటం అనేటువంటి ఒక అనుభవాన్ని మాత్రమే నేర్పడానికి మనుషులము చాలా ఆయాసపడుతున్నాం, ప్రయాసపడుతున్నాం, ఆలోచిస్తున్నాం, కోరిక కలిగి ఉన్నాం. దాన్ని కొంచెం ప్రత్యక్షంగా ఎదుగుతున్న కొద్దీ, అంటే ఇప్పుడు ఈ చిన్నపిల్లలు ఉన్నారు కదా, ఈ చిన్నపిల్లలందరికీ సండే స్కూల్లో నేర్పించేటప్పుడు వాళ్ళు వ్యక్తిగతంగా దేవునితో ఉండే సంబంధాన్ని నేర్పించడానికే ప్రయత్నం చేస్తూ, నీకు దేవునికి ఉండే సంబంధం ఇలా ఉంటుందని చిన్న వయసులో వాళ్ళకి నేర్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. వారు కావాల్సిన ఆ చిన్న చిన్న పదాలతో వాళ్ళు దేవుని రిలేషన్షిప్ని తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. దానిలో భాగమే ప్రార్థన అని కానీ ఇంకేమైనా చిన్న చిన్న విషయాలు. ఇప్పుడు ఈ వయసులో ఉండేటువంటి ఈ 2-3 సంవత్సరాల వరకు ఉండేటువంటి ఈ చిన్నపిల్లలు ప్రార్థన చేయటం అంటే వాళ్ళకి తెలిసిందల్లా మోకాళ్ళు వేయటం, వాళ్ళు దేవునికి సంబంధించిన విషయాలు ఏవో మాట్లాడటానికి ప్రయత్నం చేయటం. వాళ్ళు ఏం మాట్లాడారనే దానికన్నా వాళ్ళు మాట్లాడారా లేదన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చిల్డ్రన్ చర్చ్లో నేర్పించేది ఏంటి పిల్లలకి? ప్రార్థన అనేటువంటి అంశమును నేర్పించాలి అని అంటే, వాడు వచ్చి దేవునితో సంబంధం కలిగి ఉండడం నేర్పిస్తాం. వాళ్ళు లేచి చక్కగా వచ్చి ఆ దేవుని సన్నిధిలో అందరి ముందు నిలబడి, అందరికి వందనాలు, ఏసైకి వందనాలు, నాకు దేవుడు కింద వారం పరీక్షలో మార్కులు ఇచ్చారు, నాకు పరీక్షలు రాయడానికి సాయం చేశారు, నాకు ఫస్ట్ క్లాస్ వచ్చింది, మా ఇంట్లో ఇలా జరిగింది, ఏదైనా ఒక చెప్పి వాడు ఏం చేస్తాడు? దేవుణ్ణి మాయింపరుస్తాడు. వాడికి ఏం అర్థం చేస్తున్నాం? దేవునితో సంబంధం కలిగి ఉంటే దేవుడు తన జీవితంలో ఎలా నడిపిస్తున్నాడు అనే విషయం వాడికి అర్థమయ్యిందని సమాజం ఎదుట, సంఘం ఎదుట ఆయన చేసిన కార్యాలన్నిటినీ బాహ్యంగా చెప్పమన్నాడు కాబట్టి ఆ విషయం వాళ్ళకి నేర్పిస్తున్నాం. సో అదే పెద్ద చర్చిలోకి వచ్చి సాక్ష్యాలు చెప్పండిరా అంటే ఒకళ్ళు లేగడం, అదొక భయం, అదో పరిశుద్ధత, అదో ప్రేమ, అదో జ్ఞానం, అదో రకంగా చూపిస్తూ ఉంటారు. సో అలాంటి పరిస్థితుల్లో చిన్నపిల్లల నుంచి వాళ్ళకి నేర్పిస్తున్నటువంటి ఈ పరిశుద్ధమైన దైవ సంబంధమైన జ్ఞానంలో నుంచి ఈ 3 సంవత్సరాల పిల్లోడు నేర్చుకున్నటువంటి ప్రార్థన కట్ చేసి 30 సంవత్సరాల తర్వాత వచ్చి అదే ప్రార్థన చేశాడు అనుకో, మీకు ఎలాగుంటుంది? 3 ఏళ్లలోపు చేసిన ప్రార్థన 30 ఏళ్ళప్పుడు చేస్తే మీకేమనిపిస్తుంది? పక్కనోడికి చెప్పండి. ఈ చిన్నపిల్లలు చేసే ప్రార్థన మీరు 30 సంవత్సరాలప్పుడు వయసు వచ్చాక చేస్తే ఎలా ఉంటుంది అని అడిగాను నేను. బాగుంటుందా? మీకు నచ్చుద్దా? ఏమనిపిస్తుంది మీకే మీ పక్కోళ్ళకి మీకేమనిపిస్తుంది? అసలు ఆడి నెగాదిగా చూస్తారు. తర్వాత ఆడి మాటలను చూసి మీరు ఎలాంటి ఫీలింగ్ కలిగి ఉంటారు? ఏంటి మీకు వచ్చే అభిప్రాయం ఏంటి? ఏమి రాదా మీకు? ఏమొస్తుంది? చిన్నపిల్లల్లాగా ఉన్నాడనా? ఇంకా ఎదగలేదు, నేర్చుకోలేదు, ఇమ్మెచ్యూర్, ఇలాంటి భావాలన్నీ మీలో చాలామందికి 30 ఏళ్ళు కాదు 60 ఏళ్ళు వచ్చినా రానోళ్ళు ఉన్నారు. వాళ్ళని ఏమనాలి?
ప్రార్థన అనే పదం సరి అయినటువంటి అర్థం చేసుకోవటం తెలియకపోవటమే ఓ పెద్ద ప్రమాదం. 3 ఏళ్లలోప్పుడు వాడు ఏం చేసినా అది దేవుడు వాడి హృదయానికి, వాడి భాషకు కాదు, వాడి హృదయానికి వాడి భావం మధ్యలో పనిచేస్తాడు. 60 ఏళ్ళు వచ్చిన వాడికి పరిపూర్ణత వచ్చింది, వయసు వచ్చింది, జ్ఞానం వచ్చింది, బుద్ధి వచ్చింది, ఆలోచన వచ్చింది. వాడు కొన్ని విషయాలు గ్రహింపు వచ్చాయి, కొన్ని పరిస్థితులు వాడు నేర్చుకున్నాడు. వాడికి తగినట్లుగా లోకంలో వాడి కమ్యూనికేషన్, వాడికి వ్యవస్థలో కొన్ని విషయాలు నేర్పించింది. దానికి తగ్గట్టు దేవునిలో ఎదగకపోతే మాత్రం ఖచ్చితంగా వాడు ఏమనాలి? సంథింగ్. ఇప్పుడు నేను మీకు ఆ పోలిక ఏంటో మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక ఒకసారి రండి. 5వ అధ్యాయము 7వ వచనం. హెబ్రీ 5:7. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతో ఆయన యేసు ప్రభు వారు చేసినటువంటి ప్రార్థన బైబిల్లో 3 సందర్భాలలో 3 విషయాలుగా వివరించబడింది. బైబిల్ మొత్తంలో మీరు చూస్తే ఆయన జీవిత కాలపు ప్రార్థన జీవితాన్ని 3 సందర్భాల్లో చూస్తాం. మొదటి సందర్భం గెత్సెమనెలో చేసినటువంటి ప్రార్థన, గలిలీలో చేసిన ప్రార్థన, ఆయా ప్రజల మధ్యలో చేసినటువంటి ప్రార్థనలు. ఆ ప్రార్థనలలో ప్రజల స్వస్థత కొరకు చేసిన దానిని ప్రార్థన అన్నాడు. ప్రజల మధ్యలో బోధించేటప్పుడు చేసిన విషయాలలో వారి విడుదల కొరకు చేసిన దానిని ప్రార్థన అన్నాడు. దేవునితో మాట్లాడడానికి ఆయన వ్యక్తిగతంగా వెళ్ళి ప్రార్థన గడిపాను అనేటువంటి పదానికి దేవుడు ప్రార్థన అనే పదం బైబిల్ వాడింది. ఓకే, ఏం చేశారో మీకు తెలియదు, చేసిన విషయాల్ని ప్రార్థన అన్న పదం వాడారు. రెండవది, వ్యక్తిగతంగా యోహాను సువార్త 15, 16, 17 అధ్యాయాలు చదివినప్పుడు దేవునితో ఒక వ్యక్తి మాట్లాడే సందర్భాలన్నిటినీ ప్రేయర్, ప్రార్థన అనే పదంతో వాడబడింది. యేసు దేవునితో మాట్లాడేసుకున్న విషయాలు, తండ్రి అని మొదలుపెట్టి ఇలా 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 అని వివరిస్తూ ప్రజలకు దేవునికి మధ్యలో ఆయన మధ్యవర్తిత్వాన్ని నిర్వహిస్తున్నట్లుగా చక్కటి విషయాలను వివరించుకుంటూ వెళ్ళిపోయాడు. మూడవ సందర్భం మళ్ళీ ఇక్కడే కనపడద్దు మనకి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో శరీరధారి ఉన్న దినములలో మహారోదనముతో ఆయన ఎలా చేశాడు అనేది ఇక్కడ కనపడింది. ఏంటట? రోదనతోను, కన్నీళ్లతోను, బాధ కన్నీళ్లతోను తనను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను, ఇక్కడ పదం వాడాడు, ప్రార్థనలు, యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. అంతే. ఆయన చేసిన దానిలో ప్రార్థన ఉంది, యాచన ఉంది, కన్నీరు ఉంది, భయభక్తులతో కూడినటువంటి వేడుకోలు ఉన్నాయి. వీటిని బట్టి దేవుని ఎదుట ఆయన అంగీకరించబడ్డాడు. హిస్ ప్రేయర్ వాజ్ అడ్మిటెడ్, యాక్సెప్టెడ్, హిస్ రిక్వెస్ట్ వాజ్ బీన్ ప్రాసెస్డ్ అన్నట్టుగా వినపడుతుంది. ఇది ఎలా చేశాడు, ఎందుకు చేశాడు అనేటువంటి 2 విషయాలని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, తప్పకుండా వ్యక్తిగా మనం చేయాల్సినటువంటి విషయాలు, చెయ్యకూడని విషయాల మధ్యలో మన భాషను కూడా పర్ఫెక్ట్గా వాడుకోవడం నేర్చుకోవాలి. నిజంగా మోగోడు, గుడ్డోడు, క్రైస్తవుడుగా ఉండగలిగితే వాడి మీద ఏ దోషం దేవుడు మేపడం. గుడ్డోడు 2 ఉంటే బ్లెస్డ్, ధన్యుడు. ఈ 2గా మనం ఉండి లేనట్లుగా బ్రతకగలిగితే ధన్యులమవుతాం. నిజానికి అవి ఉండలేం కాబట్టి, మనకున్నటువంటి జ్ఞానేంద్రియాలతో మనకు ఉన్నటువంటి చాలా పనులు చేయగలుగుతాం కాబట్టి, కృపావరం కలిగిన వారంగా దేవునితో ఎలా ఉంటామో ఒకసారి ఆలోచించేద్దాం. మనం ప్రార్థన చేసే అంశాలలో లోకంలో మనకు ఉండేటువంటి చాలా అవసరతలే మన ముందు కనపడతా ఉంటాయి. ఒక 2 విషయాలను మనం హెచ్చరికగా తీసుకొని దేవునితో సంబంధం ఎలాగో నేర్చేసుకుందాం. మొదటిది మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం, మాథ్యూ 6:19. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. బంగారం రేటు తగ్గిందంట కదా, అసలే సీజన్, పెళ్ళిళ్ళ సీజను. ట్రంప్ తీసుకున్న డెసిషన్స్ని బట్టి చాలా మార్వలస్ సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి. రేటు తగ్గింది అనగానే పెట్టుబడి పెట్టేసుకునేసుకోవాలి. రేటు పెరిగింది అనేటప్పుడు కూడా దాన్ని అమ్మడం నేర్చుకోవాలి, అంతేగాని దాన్ని దాయడం కాదు నేర్చుకోవాల్సింది. సో అదొక పెట్టుబడిగా ఉండేటువంటి, నీకు కావాల్సిన అవసరతలు తీర్చుకోవడానికి ఉండేటువంటి ఒక విలువైన మట్టి, అంతేగాని అది నెత్తి మీద దాచుకోవాల్సింది గొప్ప విషయం ఏం కాదు. మట్టే, అది ఎక్కడ దొరుకుతుంది? ఆకాశంలోనే, భూమిలోనే. మరి మట్టే, దాని గురించి ఇంకేం చెప్పద్దు. సో ఇప్పుడు ఆ విలువైనటువంటి విషయం గురించి బైబిల్ ఏం చెప్తుంది? భూమి మీద మీ కొరకు మీరు డబ్బుని మీరేమి కూర్చుకోవద్దు, దాచుకోవద్దు. ఇక్కడ చిమ్మెటయు, ఇక్కడ ఏముంటాయి? చిమ్మెట ఉంటది. తుప్పును తినివేయును, తుప్పు కూడా తినేస్తుంది. దొంగల కన్నమ వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ఏం చేసుకోవాలి? ఇప్పుడు పరలోకంలో డబ్బుని మనం దాచుకోవడానికి ప్రయత్నించేద్దాం. అక్కడైతే దొంగలు ఉండరు. ఇక్కడ ఖచ్చితంగా ఏముంటాయి మనకి? దొంగలు తుప్పు పట్టేసే పద్ధతి, చిరిగిపోయే చెదలు పట్టే పద్ధతి ఉంటాయి. ఇది జాగ్రత్త అని చెప్పేశాడు. రైట్. 24వ వచనం ఏం చెప్పింది?
ఎవడను ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. ఎవరా ఇద్దరు యజమానులు? ఒకటి దేవుడు, రెండు సిరి. దేవుడు కానీ సిరి కానీ, ఈ రెండింటికి ఒక మనిషి బ్యాలెన్స్డ్గా రెండు పనులు చేయలేడు. అయితే దేవునికి దాసుడిగా అయినా ఉంటావు, డబ్బులైనా వదిలేయాలి. లేదు డబ్బుకైనా దాసుడిగా ఉండాలి, దేవుడినైనా వదిలేస్తాం. ఇక్కడ రెండింటికి ఉండలేం. ఒక వచనం మనకి చెప్తున్నటువంటి సంఘటన, ప్రభువారు మాట్లాడుతున్నది ఏంటంటే, భూమి మీద మీరు ప్రపంచమంతా ఎదురు చూసేటట్లే మీరు కూడా ఉంటే మీరు నా వారుగా ఉండలేరు. మీరు నా వారుగా ఉండాలి అంటే ఈ వచనాన్ని మీరు గెలవాలి అని చెప్పాడు. ఏంటి ఆ వచనం? బంగారానికి దేవునికి మధ్యలో మీ ప్రాణం ఎటువైపు ఉంటుందో చూసుకోండి. భూమి మీద మీ విలువను పెంచేది బంగారం అయితే, బంగారం కూర్చుకోవటానికి మీరు చేసేటువంటి పని, ధనాన్ని కూర్చుకోవటానికి మీరు చేసేటువంటి పని ఖచ్చితంగా నాశనానికి అవుతుంది. అక్కడ చిమ్మిట లేకపోతే దొంగలు ఉంటారు. కాబట్టి మీరు దేవుని సంబంధమైన పరిస్థితుల మధ్యలో దాచుకునేలాగా పరలోకమందు మీ ధనాన్ని దాచుకోవటానికి ప్రయత్నించండి. డబ్బు వద్దని చెప్పలేదు, ఎక్కడొద్దని చెప్పాడో చూసుకోండి. ఏం చెప్పింది బైబిల్? డబ్బు వద్దందా? వద్దనలే. బంగారం వద్దన్నా? వద్దనలే. కాకపోతే అది ఎక్కడ ఉండాలి? అక్కడ ఉండేలా చూసుకో. ఇక్కడైతే కాదు. కానీ మీరు ఎక్కడ ఉండాలని ఇష్టపడతాం, ఎక్కడ ఉండాలని గర్వపడతాం. ఎక్కడుంటే మనం ఛాతీ పెరుగుతూ ఉంటుంది, ఒక గొప్ప ఆనందంగా ఉంటుంది. అసలే సీజను, పెళ్ళి సీజను, కనపడాలి, మొహం కొట్టేసినట్టుంది. అది లేకపోవడం వల్ల పెళ్ళికి వెళ్ళకుండా ఉండిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అది బ్యాంకులో ఉందని మీకు తెలుసు, అందరికీ తెలుసు. కాకపోతే అదొక గొడవ. తెల్లారు లెగిస్తే అది లేదు, అది లేదు, అది లేదు, అది ఇవ్వలేదు, అది దాయి లేదు, ఆడు పెట్టుకున్నాడు, ఆడు పెట్టించుకున్నాడు, ఆడు పెట్టించుకున్నాడు. ఈ గొడవతోనే చాలాసార్లు సంబంధాలు, బాంధవ్యాలు, అనుబంధాలు తెగిపోతుంటాయి. కానీ దైవికమైన పరిస్థితులలో దైవికమైన పరిపూర్ణతకు తెచ్చుకోవటానికి మనం ఎలాంటి పరిస్థితిని తెచ్చుకోవాలన్నది ఇక్కడ మనకు చెప్తుంది. రైట్. ఇప్పుడు ఇదే విషయాన్ని దేవుని పక్షంగా మనం ఆలోచన చేసేటప్పుడు ప్రజలందరి మధ్యలో వారి వారి అవసరతల కొరకు దేవునితో మొర్రపెట్టడం, కన్నీరు కార్చటం, అంగలార్చటం, యాచించడం జరుగుతుంటే మరొక పని చేయటానికి ఇష్టపడితే ఉపయోగపడుతుంది. గలతీ పత్రికలో 5వ అధ్యాయము 16వ వచనం చెప్తుంది కదా. గలతీ 5:16. నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి. మళ్ళీ చెప్తున్నాను, గలతీ పత్రిక అపోస్తులుడైనటువంటి పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక. చదువుతున్న అమ్మాయి చెప్పట్లేదు మనకి. మీరు ఆ అమ్మాయి చెప్తుంది అనుకున్నారు కనుక నేను చెప్తుంది ఏమనగా అంద కదా. గలతీయులకు పౌలు గారు చెప్పాడు ఏమని? ఆత్మానుసారంగా ఆత్మానుసారంగా నడుచుకోండి. అప్పుడు మీరు శరీరేచ్ఛను ఇక్కడ నేను ఎందుకు మళ్ళీ ఈ అమ్మాయిని ఉదాహరణగా చెప్పానంటే నవ్వుతానికి కాదు. ఈ వచనాలు చదివేటప్పుడు ఈ వచన సంబంధమైన బలహీనమైన పరిస్థితులు వాళ్ళ శరీరం మీద కనపడితే వీళ్ళు వేసుకుంటారు కానీ వీళ్ళు చెప్తారు అన్న క్వశ్చన్లు వచ్చేస్తాయి. ఇనేది ఎనరో మనం కదండి. మనం ఎంతసేపు ఏం చెప్తున్నాడో అనే దానికన్నా ఎవరు చెప్తున్నారో అన్నది ఇంపార్టెంట్. ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నాడో పౌలు చెప్తున్నాడో పట్టించుకోవట్లే, ఎవరు చదువుతున్నారు అన్నది ఇంపార్టెంట్. అలాంటివి వదిలేసి సరిగ్గా స్వస్థతగా దేవుని యొక్క స్వరం వినడానికి ప్రయత్నం చేస్తే చెప్తున్నాడు. ఏంటంటే ఆయన చెప్పేది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీర కోరికలను నెరవేర్చకుండా వాటి విషయంలో దేవుని దగ్గరకు రాకుండా ఉండాలంటే మీరు ఎలా ప్రార్థన చేయాలంట? ఆత్మానుసారముగా గనక ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా మీరు శరీరేచ్ఛలకు సంబంధించిన ప్రార్థనలన్నిటినీ మీరు ఏం చేయగలరు? కంట్రోల్ చేయగలరు. కానీ మీరు చేసే ప్రార్థనలన్నీ ఆత్మానుసారమా శరీరానుసారమా అన్నది మీరు ఆలోచిస్తే ఎక్కువ ప్రార్థనలు ఏం చేయడానికి ఇష్టపడతారు చెప్పండి? ఎంత పబ్లిక్ ఒప్పేసుకుంటారు ఏంటండి? నేను వాక్యం చెప్పనివ్వండి. అంత పబ్లిక్గా మీరు శరీరానుసారమైన అడుగుతారా? చెప్తుందిగా వాక్యం మరి శరీరానుసారం అడగద్దని. కానీ అడగకుండా ఉండగలమా? అలా ఎక్కువ గట్టిగా ఎక్కువ శరీరానుసారంగా ప్రార్థన చేయగలిగిన వాళ్ళని ఏమంటారో తెలుసా మీరు? ప్రార్థనాపరులు అంటారు. ఇంకా మీరు చెప్పాలనుకుంటే వీళ్ళకి ప్రార్థనాపరులు కూడా కాదు, వాళ్ళకి ఇంకొన్ని డిగ్రీలు కూడా ఇచ్చేస్తారు. ప్రేయర్ వారియర్, యోధురాలు, ప్రేయర్ సెల్ నడిపించేటువంటి ఆంటీ గారు, అంకుల్ గారు, ప్రార్థనాపరులు అనేటువంటి విషయం చాలామంది. అంటే వాళ్ళు చేస్తున్నది తప్ప ఒప్ప అన్నది మనకు కాదు, కానీ వాళ్ళు చేస్తున్నటువంటి విధానంలో ఆత్మానుసారంగా ఉందా లేదా అనేది పరీక్షించుకోవాలి. సాధారణంగా మనం మాట్లాడేటువంటి విషయాలలో మనకు కావాల్సినటువంటి భౌతిక అవసరతలన్నీ ఒకదాని తర్వాత ఒకటి నేర్పుగా, ఓర్పుగా, మంచి పదాలతో రిక్వెస్ట్లన్నీ జాగ్రత్తగా పెట్టి మధ్య మధ్యలో 2-3 వచనాలు తగిలిస్తే ప్రార్థన చేస్తే మనకు ఎలా ఉంటుంది? అది అమ్మయ్య నా కోసం అమ్మగారు ప్రార్థన చేశారు, నా కోసం అయ్యగారు ప్రార్థన చేశారు, చాలా ధన్యురాలని అని చెప్పి కానుకిచ్చేయాలనిపిస్తుంది. ఏదో ఇవ్వాలి కదా, మరి వాళ్ళకి ఇస్తే కదా ప్రార్థన చేసినందుకు ఫలితం అనేది. అదొకటి నేర్పేశారు కదా జనాలు. సో దాంతో సంతోషం మనం ప్రార్థనకి. ఇంకా ఆ తర్వాత నుంచి మీరేం చేయక్కర్లే, వాళ్ళకి డబ్బులు పంపించేస్తుంటే వాళ్ళు చేసుకుంటుంటారు. మీరు బిర్యానీ తినేడు, రాత్రి టీవీ దగ్గర కూర్చోవటమే.
అంతా రిలాక్స్ అయిపోతుంటే వాళ్ళకి ప్రార్థన డబ్బులు పంపించేస్తూ ఉండండి, వాళ్ళు మొరపెట్టేస్తూ ఉంటారు. వాస్తవ జీవితంలో నీ భక్తి జీవితం శరీర క్రియలను హేతువు చేసుకోనని ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండటానికి ఎలాంటి నైపుణ్యం కలిగి ఉన్నామో ఒకసారి పరీక్షిస్తే మీకు అర్థమవుతుంది. నన్ను కొన్ని మాటలు చెప్తాను. మీ జీవితంలో ఆ ప్రార్థనలో మీరు లిఫ్ట్ అవుతున్నారో లేదో ప్రయత్నించేయండి, ఎదుగుతున్నారో లేదో చూడండి. నేను మళ్ళీ చెప్తాను, ఈ 3 సంవత్సరాల పిల్లవాడు 30 సంవత్సరాలలో అదే ప్రేయర్ చేస్తే ఖచ్చితంగా మీ మీద మీకే అసహ్యం వేస్తుంది. మీ పక్కన ఉంటే మీరు ఆడికి చిరాగా అనిపిస్తుంది. 10 సంవత్సరాలు చర్చ్కి వచ్చాక కూడా నీ ప్రేయర్ మారలేదంటే తల్లి నేనేమనాలా? 20 ఏళ్ళు సహవాసంలో పెరిగి నీ పిల్లలు పెళ్ళిడికి వచ్చి పెళ్ళిళ్ళు జరిగించుకుని పిల్లలకి కానీ పేర్లు పెట్టుకుని స్టేజ్కి వచ్చినా కూడా నీ నోటిలో ప్రార్థన సంబంధించినటువంటి విశ్వాస విషయాలపై దేవునితో సంబంధం కలిగి లేకుండా మరొకళ్ళ దగ్గరికి నువ్వు చేయి చాచి నోరు చాచి నా కోసం ప్రార్థన చేయండి అని అడుక్కుంటావు అంటే నేనేమనాలి? 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఒక సంఘంలో నడిచి ఆ సంఘానికి పెద్దగా వయసులో ఆ స్తంభానికి ఆ ఫ్యాన్కి ఉన్న వయసు నీకు వచ్చేసినా కూడా ఇప్పటికీ దేవునితో సంబంధం కోసం ఎవరైనా కొత్తగా ప్రార్థన చేస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తలెట్టి బుర్రించున్నావు అంటే నేనేమనాలి? ప్రార్థన చేయించుకోవాలని ఎక్కడో చోట మీటింగులకు వెళ్ళిపోయి మీరు ఎక్కడ చూసినా ఈ సువార్త స్వస్థత మహాసభలు జరుగుతుంటే ఎక్కువగా వెళ్ళేవాళ్ళు హిందువులా అందరూ క్రైస్తవులేనా? డౌటే లేదు, క్రైస్తవులకే జరుగుతాయి ఇవన్నీ. వాళ్ళందరికి జరగాల్సిన ఎవరికి? ఆ నడిపించేవాడికి బుద్ధి లేదో, వెళ్ళే మనకు బుద్ధి జ్ఞానం లేదో అర్థం కాదు. మొత్తం వెళ్ళేదంతా క్రైస్తవులే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సేవకుడు పెద్ద ఆత్మ సంబంధిగా మాట్లాడుతూ ప్రార్థన చేస్తుంటాడు. ఇప్పుడు ఈ క్షణమే మీరు చేతులు ఎత్తండి, ముందుకు రండి అంటాడు. ఎవరంటారు అక్కడ ముందు? కొత్తోడా పాతోడా? అందరూ పాత బ్యాచే. ఎవడికాడు దూసిపోయి ఏంటంటే డైరెక్ట్గా వెళ్ళిపోయి ఆ స్టేజ్ దగ్గర గుద్దీసుకుని ఆ పాస్టర్ గారు ఒళ్ళో పడిపోతే ఆ టైంలో పాస్టర్ గారి మీద ఉన్న అభిషేకం మీద ఆడి మీద దిగొచ్చి తెల్లారెపాటికి ఆడి ఇల్లంతా బంగారం అయిపోవాలి, ఏదో జరిగిపోవాలి. దురాశ, ఆశ, ప్రార్థన. మరి వీళ్ళందరూ ముందుకు వచ్చే వాళ్ళందరూ ఆత్మీయులు అంటారా, దురాశపరులు అంటారా, బలహీనలు అంటారా? అవసరతలో ఉన్నాడు వెళ్ళాడంటే అదో పద్ధతి. ఇక్కడ అవసరతకు మించి ప్రతి ఒక్కళ్ళకే స్వార్థమే. ఆ టైంలో ముందుకెళ్ళిపోయి స్టేజ్ దగ్గరికి దూసుకుని పారిపోతే ఆయన కూడా అంటాడు దారివ్వండి వాళ్ళందరికీ దారివ్వండి అంటాడు. అప్పుడు మీరు డైరెక్ట్గా ముందుకెళ్ళిపోతే ఏదో జరిగిపోద్ది. ఇక్కడ దేవుడు నీతో నువ్వు మాట్లాడే మాటలతో చిన్నపిల్లల వల్లే కాక మనస్సు పిల్లల్లాగా ఉండాలి. మాటలు జ్ఞానం కలిగినటువంటి ఆత్మీయతతో శరీరాన్ని దాటిగలిగేగా మారాలి. అలాంటివి ఎలా మారగలుగుతున్నామో ఒక చిన్న విషయాలు మీకు కొన్ని తేటగా చెప్తాను, గమనించండి. మీరు ఎప్పుడైనా మొదటి విషయం కలిగి ఉన్నవి వాటి గురించి దేవునితో మాట్లాడటం తప్పు కాదు. నా దగ్గర ఏమైతే ఉందో దాని గురించి నేను దేవునితో మాట్లాడుకోవడం నాకు తప్పు కాదు. కానీ కోరుకొనుట నేరం. ఏం చెప్పాను? కలిగి ఉండడం తప్పు కాదు, కోరుకోవటం నేరం. పిల్లలు కోరుకుంటారు, వాళ్ళకి అది తప్పు కాదు. వాళ్ళకి దాని మేలేంటో క్షేమేంటో తెలుసా? ఇచ్చే నీకు తెలుసా తెలీదా? వాడు వచ్చి నాకు లైటర్ కావాలి, వాళ్ళు భలే ఇలా అంటుంటే వెలుగుతుంది అని అడిగాడు అనుకో, నువ్వేం చేస్తావు? ఆడి చేతికి లైటర్ ఇస్తే ఏం చేస్తాడు? కాలనీ తగలెట్టేస్తాడు. కాబట్టి ఆడు అడుగుది కరెక్టే, వాడు ఇంట్లో ఒక లైటర్ ఉండడం మంచిదే. కానీ దాన్ని కోరికగా వాడు అడుగుతున్నప్పుడు అది మంచిదా క్షేమం అన్నది చూసిన తల్లిగా నువ్వు ఆలోచిస్తావు. దానికి వాడు నిరంతరము ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు అనుకోండి, ఏది కన్నీటి ప్రార్థన కాదా? అది కన్నీటి ప్రార్థన కాదా? మరి అది ఏడుపుగా ఏమంటారు? ఏడుపు కొట్టు అంటారా? మనలో చాలామంది కలిగి ఉన్న వాటి విషయాలను బట్టి మనం మాట్లాడేటువంటి స్థితికి కోరుకునేటువంటి స్థితికి తేడా తెలిసిన ప్రార్థన నీకు తెలుసా? ఎగ్జామ్ చేసుకోండి. మీకు నేను ప్రశ్నించే ప్రతి ప్రశ్నకు నీ లోపల ఏంటిది, నేను ఇలా చేస్తున్నానా, ఏమైనా ఇలా చేస్తే ప్రభువా నన్ను క్షమించి, నేను ఇలాంటి చేయకుండా నీతో మాట్లాడడం నాకు మళ్ళీ కొంచెం పర్ఫెక్ట్గా నేర్పించని చెప్పు. యూ షుడ్ చేంజ్ యువర్ మైండ్, యాటిట్యూడ్, వొకాబులరీ, లాంగ్వేజ్, స్పెల్లింగ్. ఆ పద్ధతి నేను నాకున్న సంబంధం దేవునితో నా అనుభవం అనేటువంటిది మార్చిపోతే ఇంక నువ్వు ఎప్పటికీ మార్చుకోలేవు. ఇట్ షుడ్ బి ఎ మెచ్యూర్డ్. రెండోది, ఉండుట తప్పు కాదు కానీ తృప్తి లేకపోవటం నేరం. ఉండడం, ఇందాక నేను చెప్పింది కలిగి ఉండడం. ఉంది నా దగ్గర, దాని గురించి నేనేం తప్పుగా ఫీల్ అవ్వట్లేదు, అది ఉంది కాబట్టి. కానీ తృప్తి లేని తనం ఉంది చూసారా, అది నేరం. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత నీలో వస్తాయి ఈ లక్షణాలన్నీ. నిజంగా మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి. మీ దగ్గర ఏమైతే దేవుడు ఇచ్చేశాడో
ముందు మీ దగ్గర ఉన్నవన్నీ కలిగి ఉన్నాయి. తెలివి, జ్ఞానము, సంపాదన, ఉద్యోగము, వ్యాపారము, వ్యవహారము, అందము, పొడవు, ఇల్లు, వాకిలి, వ్యవహారిక ఆర్థిక ధనం, ఇలాంటివన్నీ మీరు కలిగి ఉన్నారు. ఇవి బై డిఫాల్ట్ వచ్చాయి. మీ పితృల సంపాదనను బట్టి కానీ, దేశంలో నువ్వు బతకడాన్ని బట్టి కానీ, సామాజిక న్యాయాన్ని బట్టి కానీ, బట్ చదువుకున్న చదువుని బట్టి ఏదో ఒకటి బై డిఫాల్ట్ మీరు అందరూ ఉన్నారు. ఈ పిల్లలకి తెలియదు అవి ఎందుకున్నాయో, కానీ మీకు తెలుసు. ఇప్పుడు వయసులో ఉన్న మనందరికీ తెలుసు ఇవేంటి ఎలా ఉన్నాయో, ఎలా వచ్చినాయో మీకు తెలుసు. మీరు చరిత్ర అడిగితే చెప్తారు, నేను చాలా కష్టాలు పడ్డాను, అప్పుడు ఎన్ని బాధలు పడ్డామో, ఎలాంటి పరిస్థితులు ఉన్నావు. బట్ అవన్నీ నువ్వు మర్చిపోయావు. ఇప్పుడు నువ్వు కలిగి ఉన్న స్థితి నీ దగ్గర ఉంది. ఇప్పుడు నేను కలిగి ఉన్న తర్వాత ఉండి ఉన్న స్థితి గురించి మాట్లాడుతున్నాను. ఎస్, వీ హ్యావ్ మనకుంది. తృప్తి లేని తనం నీలో ఉందేమో చూడు. దేవుని దగ్గర మాట్లాడేటప్పుడు ఉందా లేదా? తృప్తి లేని మాటలు ఉన్నాయా లేవా? తృప్తి లేని తనం. దీన్ని లింకప్ ఏంటంటే కోరికతో మరి బయటకు తీసుకొచ్చేవన్నింటిలో తృప్తి ఉండదు. ఉన్న వాటి స్థితిని బట్టి తృప్తి లేని మాటలు నీ నోట్ల నుంచి వచ్చేటప్పుడు నీది మెచ్యూరిటీ అనాలా, ఇమ్మెచ్యూరిటీ అనాలా? ఉండి ఉన్న స్థితిని బట్టి ఆలోచించండి. సైకిల్ ఉన్నవాడికి బండిని చూడంగానే ఏమనిపిస్తుంటుంది? అనిపిస్తుంది. బండికి కారుని చూడంగానే ఏమనిపిస్తుంది? అనిపిస్తుంది. కారు ఉన్నవాడికి ఇంకేదో చూస్తే వీడికి ఏమనిపిస్తుంది? అనిపిస్తుంది. ఇప్పుడు ఇవన్నీ అనిపిస్తున్నాయి. కాలు లేనోడికి ఎలాగనిపిస్తుంది? అసలు వాడికి ఒక కాలే ఉంది. ఇప్పుడు ఈ మిగిలిన విషయాల గురించి వాడు ఏం ఆలోచిస్తూ ఉంటాడు? ఇప్పుడు ఉండిన స్థితి ఏంటి? నీ హృదయంలో ఉండేటువంటి తృప్తి లేని తనం ఏంటి చెప్పు? 2 కాళ్ళు ఉన్నాయి, 2 చేతులు ఉన్నాయి, అవయవాలలో పోరాడుతున్న దుర్నీతి తప్ప శరీరం అంతా పర్ఫెక్ట్గానే ఏడ్చింది. ఇది ఉండి కూడా తృప్తి లేని తనం మనలో ఎంతమందికి లేదు? ఎవరికి ప్రాబ్లము? ఇప్పుడు ఒకసారి చూడండి, మీ పక్క వాళ్ళు చెప్పండి, నీ దగ్గర ఉన్నదంతా నీదేని చెప్పండి. ఎవరిని చూసి ఆడవద్దని ఇప్పుడు చెప్పండి. వాళ్ళకి ఏడుపు ఉందా లేదని అడగండి. లేదన్నోడు ఎవడన్నా ఉన్నాడా? ఖచ్చితంగా ఉంది. ఆడికి ఉంది, ఆడికే వచ్చేసింది. వాళ్ళకేమండి? ఏమండి అంటే ఏమండే? ఉన్న స్థితిని బట్టి నీలో తృప్తి లేనితనాన్ని ఏమనాలి? ఇప్పుడు నువ్వు చేసే ప్రార్థన నీకు ఎలాగుంది చెప్పు? తృప్తి లేని నువ్వు దేవుని దగ్గరికి వచ్చి చేసే ప్రార్థనని దేవుడు ఏమంటాడు? మెచ్యూర్డా, ఇమ్మెచ్యూర్డా? తెలియని తనాన్ని గురించి కూడా ఒక హద్దు ఉంటుందండి. బుద్ధి మాలినటువంటి పిల్లవాడు చేసే చేష్టలకి మనమే గుండె కత్తుకుంటాం. ఎందుకు? వాడు ఎదగలేదు, వాడు ఇంతే అని. మా వీధిలో ఒక కుర్రాడు ఉంటాడు. ఆ పిల్లోడు ఎవరో 4 వెళ్తున్నారు అనుకో, డైరెక్ట్గా వచ్చి నలుగురితో నడిచేస్తుంటాడు. రే నువ్వేంటి ఇక్కడికి వచ్చావు అన్నావు అనుకో, ఏ రాకూడదా అంటాడు. మరి మీ అమ్మగారు నాన్నగారు ఎత్తుకుతారు రాని అంటే ఎత్తుక్కొని అంటాడు. అక్కడ పోయిన టీ తాగడానికి వెళ్ళాను అనుకోవచ్చు, అంకుల్ నాకు అంటాడు. అప్పుడు మనకేమర్థమైంది? ఇది కొంచెం లిఫ్ట్లోకి వస్తాడు. మీ ఇల్లు ఎక్కడరా అంటే మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ అంటాడు. మనమే ఆ నెంబర్ గుర్తుపెట్టుకుని ఆడి పెళ్ళి నొక్కితే, ఒరే బాబు మీ ఇల్లు వచ్చి వెళ్ళిపోంటే వెళ్ళిపోవాలా, రావద్దా, మీ ఇష్టం వెళ్ళిపోతాను అని వెళ్తాడు. వాళ్ళ అమ్మ నాన్న వాడిని అసలు పట్టించుకోనట్టే ఉంటారు. మొన్న ఒకసారి పిల్లలందరినీ కూర్చోబెట్టి వాళ్ళతో ఈ బెట్టింగ్ల గురించి గొడవలు అవుతుంటే వాళ్ళకి కొంచెం బుద్ధి చెప్దామని కూర్చోబెట్టా. 100 మంది కూడుకున్నారు. వాళ్ళందరికీ ఫ్రూటీలు ఇచ్చి కాసేపు మాట్లాడదామని చెప్పి ఆ పిల్లవాళ్ళని పిలిచి, మీలో ఎవరికైనా ఏమైనా బెస్ట్ టాలెంట్స్ ఉంటే కమండ్ ఎగ్జిబిట్ అని చెప్పి మైక్ ఇచ్చాను. ఆడొచ్చాడు. అంకుల్ అన్నాడు. ఒరే ఈడు ఇప్పుడు వచ్చాడు, ఏం కొంపలు ముంచేస్తాడో బాబు అని అందరం భయపడిపోతాను. అందరూ చప్పట్లు కొడుతున్నారు. ఎందుకురా అంటే ఆడొచ్చాడని. ఐ సెడ్ సంథింగ్ ఏదో లేకపోతే ఇటు చెయ్యికి రాడు. ఎందుకంటే ఎవడికాడు ఇప్పుడు మిమ్మల్ని లెగండి అంటే మీరు ఎంత భయపడతారు, అమ్మో ఏటో అని. ఆడు లేకుండా వచ్చాడంటే ధైర్యవంతులే కదా, లేడప్ కమాన్ అన్నాను. వచ్చాడు. వచ్చి ఏం చేస్తావు నాన్న అన్న అంటే, నేను అల్లూరు సీతారామరాజు ఏకపాత్రాభినయం చేస్తానన్నాడు. ఏంట్రానంటే ఆడు మామూలు డ్రెస్సులతో వచ్చి మైక్ పట్టుకుని చేత్తో ఇలాగా అది పట్టుకుని రుదర్ఫోర్డ్ అన్నాడు. సౌండ్ షార్ట్, మైకులు పగిలిపోయినట్టు అయిపోయి అందరం ఒకసారి. ఏంటి ఈడానంటే 20 నిమిషాలు నాన్ స్టాప్గా డైలాగ్ కొట్టాడండి. 20 minutes. ADHDతో సఫర్ అవుతున్న పిల్లోడాడు. మామూలుగా 5 నిమిషాలు ఎక్కడ కూర్చోబెట్టలేం, కారులో కూడా కూర్చోబెట్టలేం. నడుస్తూనే ఉంటాడు. మనిషి సన్నగా ఉంటాడు, ఏదైనా తినేస్తాడు, షాప్లోకి వెళ్ళిపోతాడు, ఏది పడితే అది పట్టేసుకుంటాడు. ఎవ్వరం ఏమీ చేయలేని పరిస్థితి. కానీ వాడిలో ఒక టాలెంట్ ఉంది. వాడు ఆ టైంకి మాట్లాడుతున్న మెచ్యూర్డ్ థింగ్స్ని చూసి
షాక్ అయిపోయాం. ఆ మాడ్యులేషన్ ఎత్తటం, దించటం, డైలాగ్ డెలివరీ, ఎక్సలెంట్ మాడ్యులేషన్. వాడిని పిలిచి, నువ్వు సూపర్రా, ఇన్ని రోజులు నిన్ను మేమేం చూసాం? ఇమ్మెచ్యూరిటీ చూసాం, ఫిజికల్ ఇమ్మెచ్యూరిటీ చూసాం, వయసులో శరీరానికి తగ్గ బుద్ధి కలిగినా లేడు. కానీ వాడి లోపల ఒక తలాంతుకు తగినటువంటి పద్ధతి, మెచ్యూరిటీ వచ్చింది. ఇప్పుడు వాడు ఏ విషయం గురించి ఆలోచించినా వాడు ఒకటే ఆలోచిస్తాడు, ఆడు ఎలా ఉన్నాడో దానిలో ఆడు సాటిస్ఫైడ్గా ఉంటాడు. అవునా కదా? మరి మనము, ఆడి సీట్ వచ్చిందంట, రాత్రి నీకు నిద్ర ఉండదు. ఆడు పాస్ అయ్యాడు, మీ అబ్బాయి పాస్ అవ్వలేదని చింతో తెలీదు, దుఃఖమో తెలీదు, తృప్తి లేనితనమో తెలీదు, ఏడుపు. ఆడు ఇల్లు కట్టుకున్నాడు, కట్టేసుకున్నాడు, ఉద్యోగం వచ్చేసింది, అది ఫ్రిడ్జ్ కొనుక్కుంది, 2 డోర్ల 3 డోర్ల కొనేసింది. అది ఏంటి 3 తాళ్ళు ఉన్నాయి, 3 వరుసలు ఉన్నాయి, 3 పేట్ల, అమ్మో కొనేసింది. 1 కాదు 2 కాదు, నీ ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి నీ నలుగుడు తృప్తి లేని తనాన్ని చూసిన నీ మెచ్యూరిటీని చూసి దేవుడు ఏమనాలి? ప్రార్థనా జీవితం అంటారా నిన్ను? నిజం చెప్పనా, తృప్తి లేని తనంలో కూడా వచ్చే ప్రార్థనలు కూడా బ్రహ్మాండంగా మాట్లాడతారు. మీ డైలాగులకి యేసుప్రభు బాల్తా పడిపోడు, కంగారు పడకండి. ఆయన ఏం బెండ్ అయిపోయి టెంప్ట్ అయిపోయి అమ్మ నా కూతురో భలే మొరపెట్టేస్తున్నా అనుకోడు. యేసుప్రభు చేసిన ప్రార్థనకి నీ నోటికి తేడా ఉంది. 3వ విషయం చెప్తున్నా, పొంది ఉండడం తప్పు కాదు, కానీ దురాశ కలిగిన ప్రార్థన నేరం. నువ్వు పొంది ఉండడం ఏది తప్పు కాదు. ఇది నువ్వు సంపాదించుకుంటే వచ్చింది కాదు, నువ్వు కోరుకుంటే వచ్చింది కాదు, నువ్వు కలిగి ఉండాలంటే తెచ్చుకున్నది కాదు, నువ్వు పొంది ఉన్నావు. ఇట్ ఈస్ బై గిఫ్ట్ ఆఫ్ గాడ్. దేవుని కృపను బట్టి నీకు వచ్చింది. నీకు అబ్బిన సంస్కారం కానీ, నీకు వచ్చిన చదువు కానీ, నువ్వు పొందిన ఉద్యోగం కానీ, నువ్వు ఉన్న ఇల్లు కానీ, నీకు వచ్చిన భార్యాభర్తల సంబంధం కానీ, నీకు పుట్టిన పిల్లలు కానీ, నువ్వు ఈ లోకంలో సంపాదించుకున్నది ఏది కూడా నువ్వు తెచ్చుకున్నది కాదు, అవన్నీ పొంది ఉన్నవి. ఎవరిచ్చారు? దేవుని వలన పొంది ఉండటం నువ్వెప్పుడు కూడా దాన్ని తక్కువగాను చూడదు. ఇక్కడ నేను లేని వాళ్ళ గురించి కూడా చెప్తున్నాను. దయచేసి తల్లులారా, తండ్రులారా, మీ జీవితాలలో ఏదైనా దైవికమైనటువంటివి మీరు అనుకున్న స్థాయిలో మీరు పొందిలేరు అని మీకు అనిపిస్తే, పొందడానికి అర్హత ఉందని మీకు అనిపించటం తప్పు కాదు. కానీ పొంది ఉండిలాగున నీకు ఇవ్వాలి అని దేవుడు అనుకోలేదు. కాబట్టి మీ హృదయంలో దురాశ కలిగి ఉండకుండా ఉండగలగడం జ్ఞానం. నేను ఒక విలేజ్కి వెళ్ళేటప్పుడు, విలేజ్ రూట్స్లో మాట్లాడేటప్పుడు వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు, ఎందుకులేండి అయ్యా, మాకెంత కావాలో భగవంతుడు అంత ఇస్తాడు, సో అల్లేండి అయ్యా. ఏంటి వాళ్ళకున్న ఆనందం? ద లీస్ట్ బాదర్ అబౌట్ ద థింగ్స్. వాళ్ళు ఎప్పుడైనా మా దగ్గరికి వచ్చి ఒక 4 రోజులు ఉండండి అమ్మా అన్నాం అనుకో, అలాంటి పెద్ద ఇళ్లలో మేము ఎక్కడ ఉంటాంలేండి అయ్యా. వాళ్ళకి ఏం లేదు. మనకేముంటుంది? ఎప్పుడైనా వెళ్ళాలి, ఒక్కరోజైనా ఎలాగైనా ఒక్కసారి దానికి వెళ్ళి చూడాలి, డబ్బులన్నీ దాచిపెట్టి ఒక్కరోజు వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చేద్దామయ్యా. దురాశ. వాళ్ళకి అది ఉండదు, వాళ్ళు దాని గురించి ఆలోచించరు. ఇక్కడ వాళ్ళ లివింగ్ స్ట్రక్చర్ ఆఫ్ స్టేజ్లో దేవునితో అనుబంధం కలిగి ఉండి తృప్తికి, దురాశ కలిగిన ప్రార్థనకి తేడా ఉంది. దురాశ కలిగిన ప్రార్థనా జీవితాల్లో ఈరోజు క్రైస్తవుడు ముదిరిపోయి ఉన్నాడు. విపరీతమైన దురాశ కలిగినటువంటి ప్రార్థన. దానికి మీరు చేసేటువంటి పేరు ఏంటంటే విశ్వాసం. అందరికీ తెలిసింది ఒకటే డైలాగ్, ఏంటిది? విశ్వాసం అనేది నిరీక్షించబడిన వాటి యొక్క నిజ స్వరూపము లేనిది ఉన్నదన్నట్టుకు రుజువు అయ్యున్నది. ప్రభువా, ఈ సమయంలో నేను నా కళ్ళతో దాన్ని చూస్తున్నాను. చూస్తే ఏమవుద్ది? విశ్వాసం. అది నువ్వు చూసిందల్లా పొందుకుంటే దేవుడు ఇచ్చేయాలని ఏమన్నా రూలా? నువ్వేమన్నా ఆయనకు ఆలోచన ఆజ్ఞ ఇవ్వగలవా? మరి ఎందుకు నీకు ఆ దురాశ? కానీ చాలామందికి కలిగి ఉన్న వాటితో ఉండేటువంటి ఆ మినిమం తృప్తికి దురాశ కలిగినటువంటి ప్రార్థన జీవితంలో పొంది ఉన్నటువంటి స్థితిని దాటి చేసే ప్రార్థనలు దేవుడు అభ్యంతరపడతాడు. ఇక్కడ మీరు ఎలాంటి ప్రార్థనా పరులైనప్పటికీ కూడా అది మీరు మోసపు ఆత్మీయ జీవితమే. మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడం మానేయండి. మళ్ళీ చెప్తున్నాను, దురాశ కలిగినటువంటి అనవసరమైన విషయాలకు, అమాయకత్వానికి మధ్యలో దేవుడు పిచ్చివాడు కాదు, మోసపోయేవాడు కాదు. మీరు అమాయకంగా చేసేటువంటి మాటలకు కూడా నీకు తెలిసిందల్లా అడగచ్చు, నువ్వేమైనా అడగచ్చు, అడగడం ప్రార్థన. అడుగుడి మీకు డాష్, ఇది ఒకటి వచ్చేసింది అందరికీ. అడుగుడి అడిగితే ఇస్తానన్నావు ప్రభా. ఏం అడగమన్నాడు? ఏమి ఇస్తానన్నాడు? నీ జీవితం సరిగ్గా నడిపించబడటానికి దేవుని యొక్క ఆత్మ నడిపింపు అడగమన్నాడు. ఇందాక చదివిన వాక్యం అదే, ఆత్మానుసారంగా నడుచుకున్నాడు, అప్పుడు మీకు శరీరేచ్ఛలు నెరవేర్చకుండా ఉండగలిగేటట్లు ఆత్మ నడిపింపును అడగమన్నాడు. ఇక్కడ మనం అడగాల్సిందేంటి? అడుగుతున్నది ఏంటి? మనకు కావాల్సిన లిస్ట్ అంతా పట్టుకుని, ఏది ఒకటి కొంటే ఒకటి ఆఫర్ అని చెప్పి సిఎంఆర్లో కొనుక్కుంటే కూపన్ ఇచ్చాడు కదా,
అది పట్టుకొచ్చి ఉపవాస ప్రార్థన మంగళవారం ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తుంది ఒక ఆవిడ. ఏంటమ్మా ప్రత్యేకించి వచ్చావు పొందంటే మీతో మాట్లాడాలండి అయ్యా. ఏంటి చెప్పానంటే కవర్లో పెట్టింది అక్క. అది లాస్ట్ టికెట్లు పెట్టి వీటి కోసం ప్రార్థన చేయండి. ఏంటి దీనిలో ఏముందో చెప్పు, దాని గురించి ప్రార్థన చేస్తానులే అని అంటే దేవుడు వాగ్దానం చేశాడండి. నీకా ఏమని రెఫరెన్స్ చెప్పాను, బైబిల్ ఇలా తీసాను, అది బైబిల్లో ఉండదండి అన్న. దేవుని మాటలు దీనిలో లేని మాటలు నీ సొవుల్లో ఈ నీ స్వార్థం ఏంటి ఇచ్చాడో నాకు కూడా తెలుసుకోవాలని కుతూహలం పెరిగిపోద్ది కదా. నాకు అలాంటి అనుభవం లేనప్పుడు నీకుంది అని అంటే నీ దగ్గర నేర్చుకోవడం తప్పేం లేదు కదా. ఏంటి అని అడిగాను. అడిగితే ఆవిడ అంది ఇస్తానన్నాడండి, తీసుకొచ్చాను, మీతో కూడా ఒకసారి ప్రార్థన చేయించేస్తే దేవుడు ఇచ్చేస్తాడు. ఏంటో చెప్పమ్మా అన్నాను. అది అంటించుంది అందుకని చింపనా అని చింపబోతుంటే అయ్యగారు మళ్ళీ ఆ తర్వాత మీరు ప్రార్థన చెప్పితే కుదరదా అన్న. అంత డౌట్గా చెప్తున్నావు, చెయ్యనని చెయ్యకూడదు ఏమైనా ఉందా దీనిలో అన్నాను. అలా కాదండి, సరే మీరు అడుగుతున్నారు కాబట్టి చూడండి అన్న. చింపాను, తీస్తే దానిలో 3 టికెట్లు. ఏంటివి టికెట్స్ చూస్తే ఇంకా లాటరీ అవ్వలేదు. ఏంటి సంగతి అని అంటే ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్ కార్ అండి, సెకండ్ ప్రైజ్ బండి అండి, 3వ ప్రైజ్ డబుల్ డోర్ ఫ్రిడ్జ్ అండి. 3 లేవు మా ఇంట్లో. 3 టికెట్లు పట్టుకొచ్చాను. విశ్వాస సహితమైన ప్రార్థన పరలోకం నుంచి సమాధానం ఇస్తాడని యాకోబు పత్రికలో మన వారం మీరు వాక్యం చెప్పారు. నేను ఏదైతే ఆలోచిస్తున్నానో అదే చెప్పారు. అది ఎవరి మాట? మీరు బైబిల్లోంచే చూపించారు కాబట్టి నాకు నమ్మకం కలిగింది, నాకు విశ్వాసం వచ్చింది. ఇప్పుడు ఇద్దరు ఏకీభవిస్తే పరలోకం తెరబడద్దని మీరే చెప్పారు ఆ రోజు. మళ్ళీ అన్నీ నాకే లింకు చెప్పాను. ఇప్పుడు మీరు నేను కలిసి ఏకీభవిద్దాం అని చెప్పి చేయి పెట్టి మీరు కూడా ఎట్టండి అంటుంది. నాకు డైరెక్షన్ ఇవ్వగలిగినట్టు దేశప్రభుకి నేను ఇవ్వగలనా? నాకు చేత కాదు ఈ ప్రార్థనలో. నేను చేయలేను తల్లి, నువ్వు చెయ్యి, నేను ఆమెను చెప్తాను, ఏం చేయను అన్నాను. అని అంటే నేను రోజు చేస్తున్నానండి, మరి వాళ్ళు మీరు కూడా ఉపవాసం ఉంటారు కాబట్టి పవర్ మీతో ఉంటుందని. పవరు సరే, ఒకవేళ ఇవ్వలేదు అనుకో దేవుడు ఏం చేస్తావన్నాను. నెక్స్ట్ లాటరీ టికెట్ తెచ్చుకుంటాను. విశ్వాసం సంపుకోను, నా ప్రయత్నం మాన్నో. దీన్ని ఏమంటారు? ఆశ, దురాశ. లాటరీ అయిపోయింది, నాకు గుర్తుంది. పిలిచాను, రా సిస్టర్ ఏమన్నా వచ్చిందని. ఒక్క నెంబర్లో యేసుప్రభు మర్చిపోయాను. లాస్ట్ నెంబర్ 37 ఈవిడిది, 36కి వచ్చింది, 37కి రాల. యేసుప్రభు కొంచెం మర్చిపోయాడు, ఒక్క నెంబరు మిస్ అయిపోయింది అన్నయ్య. ఏం పర్లేదు, ఉగాదికి పెడతారు కదా, వచ్చేద్దాం. అసలు నీ నిరీక్షణ అలా, విశ్వాసం అనాలా, మీరు అబ్బురు పడిపోతారేమో కానీ నేను వెర్రిదానా అని పిలవాలని ఉంది. ఇదే దురాశ కలిగినటువంటి విపరీతమైనటువంటి ప్రార్థన జీవితం దైవికమైన నేరమని నీకు తెలుసా? ఇట్స్ ఎ క్రైమ్ బిఫోర్ గాడ్, క్రైమ్. నా పిల్లలు చదువుతున్నారు ప్రభువా, వాళ్ళకున్న జ్ఞానం నీకు తెలుసు, వాళ్ళ తెలివితేటలు నీకు తెలుసు, వాళ్ళ కెపాసిటీ నీకు తెలుసు. నీవు ఏ జ్ఞానంతో చొప్పున నా బిడ్డలు నువ్వు ఫలింప చేయాలనుకుంటున్నావో దానికి తగ్గట్టు నా పిల్లల్ని సిద్ధపరచు. దట్స్ వండర్ఫుల్ ప్రేయర్. స్వార్థమైన ప్రార్థన చెప్పండి. మా అమ్మాయికే ఫస్ట్ క్లాస్ ఫస్ట్ మాట్లాడండి, మీరు చేస్తారు కదా. ఏం క్లాస్ రావాలి? ఫస్ట్ స్టేట్ ఫస్ట్ వద్దా? స్టేట్ ఫస్ట్, సెంట్రల్ ఫస్ట్ కూడా అడగండి. ఏదో ఒకటి చేసేయి, ఎలాగో ఒకలాగా చెయ్యి. నా కూతురికే నా కొడుకు అది మాత్రం నువ్వు ఇచ్చేయి. నువ్వు ఇస్తావో నమ్ముతున్నావు, ఇవ్వకపోతే ఊరుకోను, ఉపవాసం ఉంటాను, నువ్వు చూసుకో. పరీక్ష రాసేంత వరకు నేను ప్రార్థనలోనే ఉన్నాను. నువ్వు నన్ను మర్చిపోతే ఒక అన్యాయస్తుడు కాదు. నువ్వు ఎన్ని ముందరకాళ్ళకు బంధాలు వేసినా మోసపోకుండా దేవుడు వెక్కిరించబడ్డావు. ఎందుకు నీలో ఆ దురాశ? ఇక్కడ చాలా విచిత్రమైనటువంటి బలహీనత మనం అర్థం చేసుకోవాల్సిన ఒక దైవికమైన జ్ఞానం ఆలోచించాలి. బాబు పుట్టాడు, తులసూరు బాబు పుడితే హ్యాపీయా కాదా? కొంతమందికి హ్యాపీ. నెక్స్ట్ ఎవరైనా పుట్టచ్చా? పలానా వాళ్ళే పుట్టాలా? అదే ఆడపిల్లే పుట్టాలా లేకపోతే బాబే పుట్టచ్చా? ఎవరైనా పర్లేదా? ఒక కామన్ సెన్స్ ఏంటంటే ఫస్ట్ బాబు అయిపోతే తర్వాత ఎవరు పుట్టినా ఓకే, అడ్వాంటేజ్ ఆర్ బోనస్. ఫస్ట్ పాప పుడితే నెక్స్ట్ ప్రేయర్ ఏంటి? ఖచ్చితంగా ఏం కావాలి? ప్రవ్వా ఎలాగైనా వా రా
సు డు డూనివ్వు ప్రభువా. ఆ డూని ఇచ్చిస్తే ఆడు తన్నినా తన్నించుకుంటాం, తర్వాత ఆడు తోసినా తోయించుకుంటాం, ఆడు ముద్ద పెట్టకపోయినా మేము వెళ్ళి పెన్షన్ కార్డు లైన్లో నుంచుంటాం. నువ్వు మాత్రం ఏదో ఒకటి డూని ఇచ్చేయి ప్రభువా, ఎలాగొకలాగా ఇచ్చే. దీన్ని ఆశ అంటారా, స్వార్థం అంటారా? చెప్తాను, కంగారు పడకండి. ఈ విషయం నేను మొన్న మా పాస్టర్ గారు మాట్లాడుతున్నప్పుడు నేను భలే జ్ఞానంగా మాట్లాడాడు. అమ్మా ప్రార్థన చేసుకుంటున్నావా మరి మగ పిల్లడి కోసం అని అడిగిందంట ఒక ఆవిడ వచ్చి. ఆవిడందంటే అదేంటండి, మా ఆయన గారు ఓ మాట చెప్పారండి అని. ఏంటనంటే, ఇప్పుడు మా ఇంట్లో ఫంక్షన్ అవుతుంది అనుకోండి, ఏం కావాలో మేము చెప్పి అది తీసుకురండి అంటే బాగుంటుందా మిమ్మల్ని అని అడిగిందంట. మా ఇంట్లో ఫంక్షన్ అవుతుంది, వదినా నువ్వు ప్రెస్టీజు 4 బర్నరు స్టవ్ పట్టరా అని చెప్తే నీకు ఎలా ఉంటుంది? నీకు కావాలి, నీ కెపాసిటీని బట్టి నువ్వు గిఫ్ట్ తెస్తావు, కానీ నా రిక్వైర్మెంట్లు డిమాండ్లు ఇస్తానా? శ్రీను నువ్వేం చేయబడితే తేకు, నువ్వు ప్రెస్టీజ్ కుక్కర్ పట్టరా అని చెప్పాను అనుకో, బాగుంటుందా? వచ్చినవాడు బహుమానం తీసుకొస్తున్నప్పుడు ఎలా తేవాలి? వాడు సంతోషంగా తేవాలి, ఇష్టపూర్వకంగా తేవాలి, నచ్చింది తేవాలి, మెచ్చుకున్నది తన కెపాసిటీని బట్టి వాడు తెచ్చిస్తాడు, అంతేనా? ఇప్పుడు గర్భఫలం నీదా ఆయిందా? ఇప్పుడు ఆయనకి నువ్వేమన్నా చెప్పి నాకు ఇత్తే అనాలా, ఆయన ఇచ్చింది తీసుకోవాలా? లాజిక్ బాగుంది కదా? ఆయన ఏది ఇస్తే అది బెటర్, కానీ నాకేది కావాలో చెప్పి అది తేకపోతే మన మూతి తిప్పితే ఎలాగ ఉంటుంది? సో ఇప్పుడు అది ఖచ్చితంగా ఆయన ఏది ఇస్తే, అందుకని మా ఆయన గారు ఆయనకి ఏది కావాలో, ఆయన ఏది ఇస్తే సంతోషమో, మనకి ఏది ఇస్తే ఆయన సాటిస్ఫై అవుతాడో, ఆయన సంతోషాన్ని బట్టి ఇవ్వాలనుకున్నది ఇస్తే మనకు తృప్తిగా ఉండాలి, కానీ మగపిల్లడానికి కావాలని ప్రార్థన చేయటం తప్పని మా ఆయన గారు చెప్పారు వదిన, కాబట్టి నేను అలాంటి ప్రార్థన చేయను అన్నాడు. ఏమోనమ్మా, మీది మీ మతమును, మీ మతం వేరు మా మతం వేరు, మరి ఇద్దరు దేవుడు ఎవరో? ఇప్పుడు స్వార్థమైన ప్రార్థన ఏంటి? మగపిల్లడిని ఇవ్వు, ఆడపిల్లని ఇవ్వు, ఎలాగైనా ఇవ్వు, ఎలాగైనా ఇవ్వు. ఏంటి మనసులో ఈ ఈ ఈ ప్రార్థన దురాశ కలిగినటువంటి ప్రార్థన నువ్వు చెయ్యకపోవచ్చు, కానీ నువ్వు చేస్తున్నావని నీకు ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? అదే మగపిల్లడి కోసం ఎదురు చూస్తున్నాడు, ఆడపిల్ల పుట్టిస్తే నీ ముఖం ఎలాగుంటుందా ఎలాగుంటుందా అక్కడ తెలుస్తుంది స్వార్థమా కాదా. ఆ లేబర్ పెయిన్స్ లోపల పడతా ఉంటే బాగా కేరమని ఏడుపు వచ్చిన వెంటనే మన కుతూహలం ఏంటి, ఆసక్తి ఏంటి? దేవా స్తోత్రం, అది వస్తుందా? ఏమొస్తుంది? ఆడమగ 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 దేవుని స్తోత్రం. స్కానింగ్ డాక్టర్ చెప్పకపోవడం చాలా సంతోషం. ఆ టెన్షన్ 9వ నెల లాస్ట్ రోజు వరకు ఉంటుంది. మొత్తానికి అక్కడ నుంచి వార్త వచ్చిందనుకో, అమ్మా నీకేమి మా లక్ష్యం పుట్టిందనుకో, పుట్టిందా? ఒరే మీ అత్తను పిలు, నేను వెళ్ళొస్తాను. మరి వాళ్ళ అత్తను చూసుకోమన, అమ్మా వారసుడు పుట్టాడని, రే స్వీట్లు పట్టరారా మనకే. నీ సొమ్మ ఆయన సొమ్మ ఎవరిదది? ప్రవ్వా నా బిడ్డకు ప్రసవ వేదన కలిగించి నువ్వు కనిపింపక మానుదునాన్ని వాగ్దానం నెరవేర్చి భూమి మీదకు ఒక నరుడిని పరలోకం నుంచి పంపించి నా ఇంట ఒక వారసుడిగా నీవు ఇచ్చిన దాన్ని నీ కొరకు సిద్ధపరచడానికి నాకు బాధ్యత పెట్టావు నాయనా, కృతజ్ఞతలు ప్రవ్వా. ఆడపిల్లనిచ్చినా మగపిల్లనిచ్చినా చెప్పే తల్లిని ఎక్కడైనా చూసారా మీరు? తండ్రిని ఎక్కడైనా చూసారా? ఇలాంటి ప్రార్థన నీకు ఎందుకు రాదర్రా? దీన్ని ఏమంటారు మరి? ఏమంటారు చెప్పండి? దురాశ కాదా? ఇది ఒకటి కాదు, ఎనీ ఇష్యూ, ఏ ఉద్యోగం, ఏ పరిస్థితి అయినా నీ లోపల ఈ రకమైనటువంటి దురాశ కలిగినటువంటి ప్రార్థన జీవితంతో మోసపోతున్నారు. 4 శుభ్రంగా ఉండడం అవసరం, అర్హత. మీరు మీ ఇంటిని కానీ ఒంటిని కానీ దేనినైనా శుభ్రంగా ఉంచుకోవడం, ఆనందంగా శుభ్రంగా ఉంచడం అర్హత, అవసరం. అందాన్ని కోరుకోవడం నేరం. శుభ్రంగా ఉండగలగడానికి కావలసిన కృపను తెచ్చుకోవటం వేరు, ఉన్న వాటిని శుభ్రంగా మెయింటైన్ చేయడానికి కావాల్సిన జ్ఞానం పొందుకోవటం వేరు. దానిని అందానికి మలుచుకోవటానికి పడే ప్రార్థనా జీవితంతో తిప్పలు పట్టడం నేరం. నిన్ను తయారు చేసేటప్పుడు దేవుడు ఎంత జ్ఞాపకం చేసుకున్నాడో తెలుసా? పార్వతీపురంలో మెసేజ్ చెప్తున్నాను మీకు ఎన్నోసార్లు. ఆయన ఒక మనిషిని జ్ఞాపకం చేసుకునేటప్పుడు, ఒక పిండాన్ని తయారు చేసేటప్పుడు ఒక చుక్క రక్తంలో నుంచి నిన్ను తయారు చేస్తాడు, చుక్క బొట్టులో నుంచి, చుక్క అనే శుక్రకణంలో నుంచి నిన్ను తీసుకొస్తాడు. రెండింటిని కలుపుతాడు, రెండింటిని వృద్ధిపరుస్తూ ఉంటాడు.
జీన్స్ అని భూమి పునాదులు ఏర్పాటు చేయబడినప్పుడు ఆదాము సంతానము శరీరం లోపల పెట్టిన దానిలో నుంచి క్రమాన్ని ఉత్పత్తి చేసి భూమిని తారుమారుగా చేసి భాషలు మార్చేసిన తర్వాత శరీర భౌగోళిక పరిస్థితులకు తగిన రూపాలను, తగిన వర్ణాలను, రంగుని, కాంప్లెక్షన్ని, భాషల్ని ఏర్పాటు చేసి భూమంతా మనుషుల్ని చెదరగొట్టి వాళ్ళలో జీన్స్ని ప్రత్యేకంగా మోడిఫై చేసుకుంటూ ఆయా దేశాలలో మనుషులు అని మిమ్మల్ని సిద్ధపరిచాడు, మనల్ని తయారు చేశాడు. మన తాలూకా ప్రారంభ నుంచి నీ అంతం వరకు నీ టోటల్ లైఫ్ స్టైల్ని ఆ జీన్ అనే ఒక చిన్న క్రోమోజోమ్లో ఫిక్స్ చేసి పెట్టేశాడు. అదొక వెంట్రుకలో 10వ భాగం. దాన్ని తీసుకొచ్చి నీ శరీరంలో పెట్టి నీ రూపాన్ని తయారు చేసేటప్పుడు నీ బొగ్గలో, నీ నుదుటి వెడల్పు, నీ గడ్డం, నీ పెదాల సైజు, నీ పలువరస, నీ వెంట్రుకల ప్యాటర్న్, నీ కనుగుడ్డు, నీ కిడ్నీ సైజు, నీ బాడీ రంగు, నీ బాడీ ఎత్తు, వెడల్పు, దానిలో ఎంత కోట్ల మెసేజ్ పెట్టాడో తెలుసా? ఆ జీన్స్లో ఎన్ని కోట్లు పెట్టాడో తెలుసా? నీ ఫస్ట్ ఈ పన్ను ఎప్పుడు ఊడిపోవాలో రాశాడు. అంటే ఎవడ పీకాలో కాదు, ఏంటి ఎక్కువ నేను పీకుతాను కదా. సో అది ఎప్పుడు ఊగాలో, ఎప్పుడు పాల పన్ను పడిపోయినాక పెద్ద పన్ను రావాలో హీ డిసైడెడ్ ఇన్ ద జీన్స్. నీ శరీరంలో ఆడపిల్లవైతే నీ ఫెర్టిలిటీ, నీ యొక్క మొదటి రజస్వల ఏ సమయమున ఏ సకలో ఆ ప్యూబర్టీ జరగాలో హీ డిసైడెడ్. ఒక పురుషుడిగా నీ జీవితం ఏ నిమిషానికి నీ స్వరము మారి నీ శరీరము ఒక పరిపక్వమైన ప్రౌఢజీవిగా మారే స్థితిని కలిగి ఉండాలో హీ డిసైడెడ్. ఇది ఆ 1000వ వంతు వెంట్రుక వాసులో దానిలో నిక్షిప్తం చేసి నిన్ను డిజైన్ చేసి నిన్ను రూపాన్ని తయారు చేసిన తర్వాత ఆ అచ్చు పగలగొట్టేశాడు. ఇంకోటి తయారు చేయడు దానిలో, ఫిక్స్డ్. చూసుకోండి, ప్రపంచంలో కోట్ల జనం ఎవరితోనో మనం మ్యాచ్ అవ్వం. కోట్ల జనం, ఫింగర్ ప్రింట్స్, కన్నులో ఐరిష్, హెయిర్ ప్యాటర్ను. ఏఐ ఎందుకు ఇంత సక్సెస్ అయింది అని అంటే బికాస్ ఆఫ్ డిఫరెన్స్. ఎవ్రీ మనిషి యొక్క ప్యాటర్న్ డిఫరెన్స్ ఉండడం వల్ల ఇక్కడ నుంచి ఈ భాగం ఉంది చూసారా, ఈ బొగ్గలో ఈ భాగం, దీనిలో 1500 డాట్స్ని ఏఐ క్యాలిక్యులేట్ చేస్తుంది. 1500 ప్యాటర్న్స్ తీసుకుంటుంది. అందువల్ల నీవు ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఎయిర్పోర్ట్లో నిన్ను పలానా అని గుర్తుపట్టగలదు. జస్ట్ ఈ పోర్షన్ని 1500 ఐటమ్స్ తీసుకుని నీ ఇమేజ్ని ఫెచ్ చేయగలదు. అందుకు అంత పర్ఫెక్ట్ ఇమేజ్ వచ్చేస్తుంది. మీరా అని ఆశ్చర్యపోయేలాగా తయారైపోతుంది. అది ఈజీ అయ్యింది, ఎందుకంటే దేవుని సృష్టిని రికార్డ్ చేయడానికి ఒక టెక్నాలజీ డెవలప్ చేసుకున్నారు, మనుషులకి ఇచ్చిన జ్ఞానం. అది ఇంత తయారు చేయడానికి దేవుని యొక్క ఆలోచన ఒక రూపంలో ప్రత్యేకంగా తయారు చేశాడు అని అంటే నీకు ఆయనకి ఉన్న సంబంధం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? మరి నువ్వెందుకు దానికి ఇంకా స్నోలు, క్రీములు, ప్లాస్టిక్ సర్జరీలు, రాత్రి నుంచి తెల్లారి వరకు ఇక్కడ చెయ్య, దానికేమో మేగడ, దానికేమో పేడ, దానికేమో ఇంకేడో చెప్తే దానికి పేస్టు, దానికేమో ఆడేదో సబ్బు అంటే ఆ సబ్బు ఇక్కడ దొరకదంటే మళ్ళీ ఎక్కడెక్కడో సబ్బు. ఒక తిప్పలు కాదు కదా. ఎందుకు నీ ముఖం దానికో బ్యూటీ పార్లర్కి వెళ్ళిపోవడం, ఇక్కడ బాగలేదు అక్కడ బాగలేదు ఇక్కడ, నీ ముఖం ఏంటి రఫ్గా ఉంది, దీంటి స్మూత్గా ఉంది, ఏటి మెరిసిపోతుంది, ఏటి రాసావు, ఏంటి తిప్పలన్నీ? ఇది దేవుడు ఏర్పాటు చేసిందని శుభ్రంగా ఉండు, చక్కగా సబ్బు వేసుకో, సబ్బు ఇటుకో ఇసుకో ఏదో రుద్దుకో, శుభ్రం కాదంటలేదు. దాన్ని నేనేమి ఎందుకు చేసావు ఎందుకు చేయలేదని నేను అడగను, అది ఏ సబ్బు అని నేను చెప్పను. అది మీరు వాడుకోండి. మీ రెగ్యులర్గా మీ శరీరానికి ఏం పడితే సార్, అది బాత్రూమా కాస్మెటిక్స్ రూము కనపడదు ఒక్కోసారి. పొద్దున పూటకి ఇది, మధ్యాహ్నానికి ఇలా నొక్కునేది, సాయంత్రానికి ఎలా పొడుచుకునేది, ఎన్ని క్రీములో వరుసన ఏదో బ్యూటీ పార్లర్ లాగా ఇంటి నిండా. ఎండలో నుంచి వచ్చేటప్పుడు ఒకటి, మంచులో నుంచి వచ్చినప్పుడు ఒకటి, రాత్రి పొడుకునే ముందు ఒకటి, తెల్లారు లేచినప్పుడు ఒకటి, ఆఖరికి ముఖం చూస్తే గజ్జి. ఎండ్ ఆఫ్ ద డే దాని ముఖం చూస్తే గజ్జే. ఏంట్రా దీని బాధ అంటే అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, చదివేది అదే. ప్రార్థన ఏంటి? ప్రభువా ఏమనాలి నిన్ను? ప్రపంచంలో కోట్ల కష్టార్జితాలు నాశనం అయ్యేవి 3. 1 హెయిర్ స్టైల్, 2 నెయిల్ స్టైల్, 3వది లిప్స్టిక్, అదే కాస్మెటిక్స్. ఈ 3 మీద ప్రపంచం చాలా కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుందంట, విపరీతమైనటువంటి ఖర్చు. అయితే ఇక్కడ నువ్వు శుభ్రంగా ఉండడం తప్పు కాదు, అందం కోసం పడడం తప్పు. తినకుండా ఉండు, కంట్రోల్లో ఉంటావు. తిన్నాక సైకిల్ ఎక్కి తొక్కమని ఎవడు చెప్పాడు?
ఏంటి నొప్పి, ఎందుకు తొక్కాలా? తగిన క్యాలరీలు తిను, తగినంత. నవ్వుతున్నారు ఎందుకు? ఈ జిమ్ముల నిండా ఇదే కొట్టేసుకుంటున్నారు మా దగ్గర. ఏమన్నా అది ఎక్కువ పరిగెట్టేస్తుంది, నేను తొక్కలేకపోతున్నాను. మీకు ఒక వాషింగ్ మిషన్ డ్రమ్ పెట్టేస్తే ఇంట్లో బట్టలు ఉతికేయచ్చు. మీరు తొక్కే తొక్కుడికి ఆ బట్టలన్నీ ఉతికేస్తాయి. ఓహో, ఎందుకు అక్కడికి వెళ్ళి ఆడికి 30,000 40,000 తగలడ్డం? అందంగా ఉండాలా, ఫిజిక్ చక్కగా ఉండాలా, స్లిమ్గా ఉండాలా, సైజులు ఉండాలా. అరే నేను డిసైడ్ చేసినోడు దేవుడరా. కూరు బస్తాలు. ఇప్పుడు ఆ తర్వాత సన్నగా అవ్వట్లేదు, తిని పెంచేస్తుంది. కూరినప్పుడు తెలియదు నీకు? కూరితే అడ్డమైన చోట పెరుగుతాయని తెలియదు నీకు? తల్లివి తండ్రివి. పిల్లలు ఆడుకున్నప్పుడు వాళ్ళు పరిగెడుతున్నప్పుడు ఎంత కావాలో అంత తింటారు, అంతే పెట్టు. తినలేదు, మా అబ్బాయి అన్నం తింటలేదండి, మా అమ్మాయి. డాక్టర్ అంటే నువ్వు మొయ్యలేకపోతున్నావు కదా, ఆడి అన్నం తినకపోతే నష్టం ఏంటంటే. అంత బస్తాను వేసుకొచ్చాడు అన్నం తింటలేదని కంప్లైంట్ చేస్తే డాక్టర్లు నవ్వరా? అది సరిపోతాడమ్మా, వయసుకి సరిపడిన వెయిట్ ఉన్నాడు, సరిపోతాడు, నువ్వేం కంగారు పడకండి. ఏంటండి అసలు ఏం తింటలేదు. ఆడు కూర్చోబెట్టి తినిపించు. కుక్క చూడు, పిల్లి చూడు, రోడ్డును చూపిస్తే ఆడికి ఏం తింటాడాడు? విశ్వాసి జీవితంలో అందంగా ఉండడానికి మనుషులు పడని తిప్పలు చాలా ఉన్నాయి. నేరమైన ప్రార్థన, దానికి నువ్వు చేసే ప్రార్థనలు ఎన్నో తెలుసా? ఎంత సమయం వేస్ట్ చేసుకుంటావో తెలుసా? నీ శరీరాన్ని 4 రోజులు 4 గంటల చొప్పున ఫాస్టింగ్ పెట్టు. దాన్ని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటావో మీడియేట్ ఫాస్టింగ్ అంటావో పెట్టుకో, ఏదో పేరు. దానికి ఆపు, 4 hours బ్రేక్ చేయి, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అన్నీ. లైన్లోకి వచ్చేస్తాయి అన్నీ. నిమ్మకాయ రసం తాగక్కర్లే. నీ జీవితంలో శుభ్రంగా ఉండడానికి కావాల్సిన బలం పొందుకోవడానికి బదులుగా నువ్వు అందం పొందుకోవాలని చేసే ప్రార్థనలన్నీ కూడా టూ డేంజర్. అలంకరించుకోవటం అవసరం పెళ్ళికి, పెళ్ళి కూతురికి, నీకు కాదు. పాస్ గారు దండలేస్తారా అన్నాడు. వెయ్యిపోతే కూతురు ఎవరో, పెళ్లి కూతురు ఎవరో, తల్లి ఎవరో తెలియట్లేదు రా, వెయ్యాల్సిందే అని. పెళ్ళికి దండల వల్ల నాకేం ప్రత్యేకం ఏం లేదు, దానిలో పరిశుద్ధత ఏం లేదు, అది వరమల్లా వాళ్ళకి, మనకేం లేదు. అందులో ఇది ఏమన్నా రాజసూయాగమా దండేయడానికి, లేకపోతే ఆవిడేమన్నా స్వయంవరమా వరుడు ఎక్కడున్నాడు ఎత్తుకోవడానికి? మీ ఇద్దరు డిసైడెడ్. ఇదంతా ఫిక్సింగ్, ఇదంతా పెళ్ళి ఫిక్సింగ్ అయిపోయింది. ఇదేమి ఆ టైంలో ఎత్తుక్కోవడానికి వరమాలు కాదు అది. కాబట్టి ఫిక్సింగ్లో చేసుకోవడం తప్పలేదు. డిఫరెన్షియేషన్ తెలియాలి కదా. బయటికి వెళ్తుంటే వీళ్ళు పెళ్లి కొడుకు, వీళ్ళు పెళ్లి కూతురు అంటే అందుకు దండలో ఆ వెరైటీ వేస్తున్నాం. సో ఆలోచించుకోండి, పెండ్లి కుమార్తె అలంకరించబడటం న్యాయమే. ఎందుకంటే అది వధువుగాను, సంఘమునకు సూచనగాను, అది పరిశుద్ధమైన ప్రశస్తమైన ఒక గొప్ప కార్యముగాను, వైవాహిక జీవితపు మహోత్సవంగాను ఎంచబడింది. అలా అని ఆర్భాటం చేయకూడదు. నల్ల శుభ్రంగా తెల్లదైపోతే 2 లీటర్లు మినరల్ వాటర్ వేసి కడిగితే గప్ప తెల్లగా రాకపోతే, ఆ రూపం మారకపోతే ఏమంటాం దాన్ని? ఫౌండేషనా, మేకప్పా? మెత్తేస్తూ ఉన్నారు. నల్ల పిల్ల తెల్లదైపోయింది పెళ్ళిలో. వీటి ఎక్కడో చూసినట్టుంది. పెళ్లి కూతురు మారిపోయింది ప్రభువా. తర్వాత చెప్పాడు, అన్నయ్య మా ఆవిడే, మీరే కంగారు పడకున్నారు, అమ్మయ్య రక్షించావురా, ఇంత తెల్లగా తయారైపోయిందంటారా. చేతులు కూడా పేస్ట్ వేసారు, బ్రహ్మాండం తయారు చేశారు. అంటే పెళ్లి వరకు యాక్సెప్టెడ్. మరుసటి రోజు ఫోటోలు న్యాచురల్ అయితే ఏమవుతావు? లేనిది తేవద్దు, లేనిది తెచ్చుకోవద్దు నాయనా. ఊడిపోతే ఏమవ్వదు, దానికి మొలిపించుకోవడానికి గుండు కణాలు ఎట్టుకోకు. పరుగులు ఎత్తుకుని వెళ్ళిపోయి రైల్వే స్టేషన్ ఎగాలంగానే ఆడు మీ ఎదురుగా ఉంటాడు, బట్టతలా ఆడు ఎంట్రన్స్లోనే, మీకు బట్టతలా, చింతవద్దు, డాక్టర్ బోత్రా ఉంటాడు. ఎందుకు ఉన్నాడు? వెంట్రుకు 10,000 ప్లాంటేషన్ ఎంత 1000, 60 రూపీస్, 60 రూపాయలంట ఒక కన్నం పెట్టి ఇక్కడ ఎక్కడో పీకాడు దూర్చడానికి. అవి మొలుస్తాయో సస్తాయో తర్వాత. అంటే అందము అనే మోసం వెనక మనం పరుగులు పెట్టేటువంటి వాళ్ళము ఎంతమంది లేము రంగు ప్యాకెట్లు వేసుకుని. రోజల్లా అదే యాతన. ఎక్కడికైనా వెళ్ళాలంటే పోయిందేమో టచ్అప్. నేను నిన్నేమంటున్నాను తెలుసా? నీ బ్రతుకుని పాడు చేసుకునేంత ప్రార్థనా జీవితంలో ఆ అందానికి నువ్వు కోరుకునే లోపల ఆశ ఉంది చూసారా, చంపండర్రా దాన్ని. బాగా కనపడాలనే ఆశ ఉంది చూసారా,
క్వైట్గా ఉండండి. మీ వయసుకు వచ్చే పెద్దరికం జ్ఞానము. నువ్వు ఉద్యోగస్తురాలువా, వేసుకో. ఎందుకంటే అక్కడ అధికారులు నీ మీద అబ్జెక్షన్ చేసుకుంటారు. నువ్వు జాబ్ చేసే ప్రొఫైల్లో ఉంటే దట్ మేకప్ ఈజ్ ఎన్ వన్ ఆఫ్ ద బాడీ ఎసెట్. అది వాళ్ళకి కంపల్సరీగా అది అవసరం. ఓకే, నువ్వు ఉద్యోగస్తురాలు కాబట్టి చేసుకో, తప్పేం లేదు. కానీ దాని న్యాచురాలిటీని ఆర్టిఫిషియాలిటీకి మధ్యలో దేవుని సన్నిధిలో నువ్వు గడపాల్సిన సమయాన్ని దొంగిలించి నువ్వు చేసే పని నేరం అని నీకు తెలుసా? అది నువ్వు ప్రేయర్ డైరెక్ట్గా చెయ్యవు దీని గురించి, కానీ చేసే పని అంతా ఏంటి? అదే ప్రమాదం. నెంబర్ 5, బలహీనతలు ఒప్పుకోవడం వేరు, శరీర ఆశలను కోరుకోవడం నేరం. చాలామంది బలహీనతలు ఒప్పుకునే ప్రార్థన చేస్తారు. ప్రభువా, చేయకూడదని తెలుసు నాయన, ఇది వద్దు ప్రభువా, ఇది విడిపించు నాయన, ఇలా చేయకుండా ఉంటాను ప్రభువా, ఇది ఇలా చేయాలనిపిస్తుంది నాయన. ఈ బలహీనతలను ఒప్పుకుని నువ్వు చేసేటువంటి ప్రార్థనలన్నీ దేవుడు యాక్సెప్టెడే, అంగీకరిస్తాడు. కానీ బలహీనతలు నెరవేర్చుకోవటానికి, శరీరాశలు నెరవేర్చుకోవటానికి చేసే ప్రార్థనా జీవితం దేవుడు నేరం అంటాడు. శరీర కోరికలను ప్రార్థన చేసేటువంటి స్థాయికి పెంచడం. చాలామందికి శరీర కోరికలు, శరీరాశల కోసం ప్రార్థన చేస్తున్న వారిలో, ప్రభువా ఇది నాకు తప్పని తెలుసు, దీని మీదకు మనసెల్లకుండా సహాయం చేయి, ఇది దేవుడు వినే ప్రార్థన. ప్రభువా నాకు చెయ్యాలని ఉంది, ఈ ఒక్కసారికి ఎలాగొకలా చేయలేక చెయ్యి, ఇంకోసారి వద్దులే. ఇది అమాయకమా? తెలివితేటలా? ఏమంటారు దీన్ని? అది తెలివితేటలు దేవుడితో. ఇక్కడ నీ అత్యాశలను, శరీర కోరికలను, శరీరాశలను తెలుసు మనకివి. వాటితో దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తున్నాము అనుకునేటువంటి చాలా ప్రార్థనలు థర్డ్ పార్టీ ప్రేయర్స్ అంటాను నేనైతే. థర్డ్ పార్టీ. న్యాచురల్గా నీ కెపాసిటీ ఏంటో, నీ సిచ్యువేషన్ ఏంటో నీకు తెలుసు. కానీ మూడో వాడికి ఒక 1000 రూపాయలు పంపించి చేయమని ఆడేం ప్రార్థన చేస్తాడు చెప్పండి? మీకు కావాల్సింది చేస్తాడా? ఆడు కొంచెం యాడింగ్స్ ఉంటాయా? అన్ని యాడింగ్సేనా? అవన్నీ ఏంటి దేవుడు ఆమెనంటాడా? అనడు. కానీ అవన్నీ దురాశపరమైనటువంటి శరీరాశల కొరకు కోరుకునే ప్రార్థనలు. నో, దేవుడు అంగీకరించడు. ప్రభువా, ఉద్యోగం నుంచి నేను విడుదలవుతున్నాను, నువ్వు నాకు ఇవ్వబోతున్న దాంతో నేను, నా కుటుంబము, నా భవిష్యత్తుని నీ చేతిలో పెడుతున్నావు, మమ్మల్ని నడిపించు, నీ కృతజ్ఞతలు, స్తోత్రాలు, ఆమెన్. ఇది ఒక చక్కటి ప్రార్థన. దేవుని నడిపింపు కొరకు, దేవుని దయను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నటువంటి ప్రార్థన. దేవుడు యాక్సెప్ట్ చేస్తాడు. శరీర ఆశలతో చేసే ప్రార్థన చెప్తాను. ప్రభువా, పెన్షన్ స్కీమ్ ఎలాగైనా నరేంద్ర మోడీని, అమిత్ షాని మాట్లాడి ఈ రాత్రికి రాజ్యసభలో స్పెషల్ చట్టం ప్రవేశింపచేసి, ఆ తర్వాత లోక్సభలో దాన్ని యాక్సెప్ట్ చేసి, నేను రిటైర్ అయ్యే లోపు మాత్రం నాకు నెలకి పెన్షన్ 40,000 వచ్చేలాగా చేయను ఆయన. ఎలాగా కూడా నాకు హెల్త్ స్కీమ్లో లేకుండా చేశారు, కానీ నాకు హెల్త్ స్కీమ్ వచ్చేలాగా చెయ్యి ప్రభువా. ఎలాగైనా మరి మా ఇంటోళ్ళందరికీ తలొక 1,00,000 మేము పంచుకోవడానికి ఉండేలాగా నాకు అన్ని బెనిఫిట్స్, పిఎఫ్, ఈపీఎఫ్, జీపీఎఫ్, ఆ పిఎఫ్, ఇంకో పిఎఫ్ కలిపేసి నువ్వు ఎలాగొకలాగా సెటిల్ చేసి మా కుటుంబం అంతా కొంచెం ఏడవకుండా ఉండేలాగా కొంచెం చెయ్యి ప్రభువా. యేసునామములో అడుగుతున్నాం తండ్రి, ఆమెననో. గట్టిగా అందరు కలిసి ఆమెనని. అమ్మయ్యా, చేస్తాడు దేవుడు, చేస్తాడు. ఇవన్నీ ఏంటి? నీ అవసరతలా, కోరికలా? నీ సామర్థ్యం దేవుడు తెలుసు కదా, నీ శక్తి ఆయనకి తెలుసు కదా, నీ పరిస్థితి ఆయనకి తెలుసు కదా. నిన్ను దీవించలేకపోవటం దేవుని చిత్తమేమీ కాదు. అర్హత లేని వాడికి దీవించాడని నువ్వు అనుకోవటం కూడా తప్పే. దేవుడు కొందరిని ఆస్తికర్తలుగాను, కొందరిని బేదలుగాను నిర్ణయించిన వాడు దేవుడే. ఆ నిర్ణయించిన స్థితిలో నా స్థాయి ఏంటో ఎరిగి, నేను అనవసరమైన శరీరాశల కొరకు చేసేటువంటి ప్రార్థనా విజ్ఞాపనల మధ్య నా లేఖితనము, నా బలహీనత, నేను ప్రదర్శించే జీవితం నుంచి నేను గెలవగలగడం ఆత్మీయత. గెలవగలగడం ఆత్మీయత. అది దురాశ కలిగినటువంటి స్థాయి కలిగిన పరిస్థితి. ఇక్కడ కోపాలు వస్తాయి, కానీ ఒప్పుకోగలగటం, శరీరాశల విషయంలో మనం ప్రార్థనా జీవితాన్ని సరైన నిర్ణయం కలిగి ఉండటం జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన చేయండి అని చెప్పే పదంలో నీ లోపల నుంచి ఎక్కడైనా శరీరాశ ఎక్కడైనా బయటకు వస్తుందేమో ఒకసారి చెక్ చేసుకుని చూడండి. ప్రార్థనలో ప్రార్థన చేయండి అన్న పదం వెనక మీ లోపల శరీరాశ వస్తుందా, ఆత్మీయ ఆశ వస్తుందా? ఒక్క పదమే నేను అడిగాను. ప్రార్థన చేయండి. ఏంటి నీ డిమాండ్? ఏంటి నీ రిక్వెస్ట్? ఏంటి నీ ప్లీడింగ్? ఏంటి
కానీ దానిలో శరీరం కోరిక ఉందా, ఆత్మీయ కోరిక ఉందా? చెక్ చేసుకోండి ఒకసారి. ఏదడిగినా ఇప్పుడు నాకు ఏది కావాలో దేవుడు అది ఇస్తాడు, అవునా కాదా? మీ పక్కన అడగండి, మీకు కూడా అంతేనా అని. మీకు ఎంత అవసరమో అంతే ఇస్తాడు, అవునా? మీరు ఎంత పొందుకోగలరో అంతే ఇస్తాడు, అంతేనా? మీ అర్హత ఎంతో అంతేనా? మీకు లేనిది ఇస్తాడా? ఏమోడు కదా, అంతే ఇస్తాడు. మీరు ఇప్పుడు ఇంకొకరి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి రికమెండ్ చేయించి ఎక్కిచ్చారనుకో, ఎక్కువ అడుగుతారా తక్కువ అడిగిస్తారా? రిక్వెస్ట్కి చెప్పండి, రికమెండేషన్కి ఎక్కువ అడగాలనుకుంటారా తక్కువ? ఎక్కువే. అది ఆత్మీయమైందా శరీరమైందా? అక్కడ తెలుసు కదా శరీరమైంది అడుగుతామని. ఎప్పుడైనా అలాంటి శరీరమైన దాని వైపు నా మనసు వెళ్లకుండా, కోరిక వైపు వెళ్లకుండా నన్ను సిద్ధపరచు ప్రభా అని ఎలా ఉండాలి? ఒక వ్యసనపరుడు, ఒక బలహీన మనస్సాక్షి, వ్యభిచార మనస్సు, ధనాపేక్ష, పాప స్వభావపు ఇచ్ఛ, లోక ఆశ, తిండిబోతుతనము, అమర్యాదకరమైనటువంటి పరిస్థితి, మద్యపానాశక్తి కలిగినటువంటి ఒక కుటుంబంలో యజమాని కోసం భార్య ప్రార్థన చేయటం శరీరాశ అవుతుందా, అవసరం అవుతుందా? అది న్యాయం, అది న్యాయం. తల్లి ప్రార్థన ఆ సమయంలో ఆ పిల్లోడి కోసం ఏమవుతుంది? అవసరం అవుద్దా, కోరిక అవుద్దా? అవసరం. ఆ వ్యక్తికి తలాంత్ ఉంది. ఈ ఎన్ని లక్షణాలు కలిగి ఉన్నటువంటి సకల కళాభిరాముడికి టాలెంట్ ఉంది. ఆ టాలెంటు ఏ మ్యూజిక్లోనో, ఏ పాటల్లోనో, ఏ వర్షిప్లోనో, ఏదో డబ్బా డోలు కొట్టడంలోనో ఉందనుకోండి. ఇప్పుడు పాస్టర్ గారు వాడి కోసం వాడుకోవడానికి చేసే ప్రార్థన ఎలా ఉంటుంది చెప్పండి? ఆ భార్యకి, ఆ తల్లికి ఉండేటువంటి భారానికి మించి ఈ మనిషి చేసే ప్రార్థనలో స్వార్థం ఉంటుంది. ఎందుకు? ఇతని అవసరం తీరుతుంది. ఇతని అవసరత అనేది దేవుని అవసరతగా చెప్తాడు, సంఘ అవసరతగా చూపిస్తాడు, ప్రజల మధ్య దేవుని యొక్క మహిమగా చూపిస్తాడు. కానీ అల్టిమేట్ అవసరత అంతా ఎవరిది? సెల్ఫ్. తన బ్యానర్ గ్లోరిఫై అవుతుంది. ఆ తల్లికి ఉన్నటువంటి మర్ర, ఆ భార్యకు ఉన్నటువంటి ఆ అంగలార్పు సేవకుడికి నిజంగా ఉండదు. కానీ ఆ టైంలో చేసే ప్రార్థన ఏంటి చెప్పండి? మోసం, శరీరాశ, దానికి సంబంధించిన బలహీనత. ఇప్పుడు ఇందాక రిటైర్మెంట్ కోసం ప్రార్థన చేశాను కదా, ఆయన వచ్చి చెప్పాడు, పాస్టర్ గారు నా సర్వీస్ అయిపోయింది, సదా మీ సేవలో. ఎవరి సేవ? ఇప్పుడు వరకు ఎవరి సేవ? 64, 65 వరకు ప్రభుత్వ ప్రైవేట్ సేవ. ఇప్పుడు ఎవరి సేవ? మా సేవ, అంటే దేవుడి సేవ. ఇంకా నన్ను మీరు ఎక్కడ కావాలన్నా వాడేసుకోవచ్చండి, ఫ్రీగా పరిచర్యకు వాడేసుకోండి, మీరు ఎప్పుడు పిలిచినా అప్పుడు వచ్చేస్తానండి, నేను ఇంకా ఫుల్ టైం ఫ్రీయే పాస్టర్ గారు, మీరు ఏ పరిచర్యకైనా నన్ను వాడేసుకోవచ్చు. మరి కానీ ఒక విషయం పాస్టర్ గారు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ ఈ నెలలో వచ్చేస్తాయి, ప్రార్థన చేయండి. ఇప్పుడు పాస్టర్ గారు దేనికోసం ప్రార్థన చేస్తాడు? ఏ భాగం? ఏం భాగం? ఆ భాగం కోసం ప్రార్థన చేసేటప్పుడు ఈయన కుతూహలం ఏంటి? ప్రభువా, ఆయుష్కాలపు దినములన్నింటిలో నీ కొరకు ప్రయాసపడిన ఈ వ్యక్తి జీవితం ఈ రోజు నుంచి రేపటి నుంచో సర్వీస్ రిటైర్ అవుతూ ఉంటే సెకండ్ ఇన్నింగ్స్ నీ పని కొరకు అతను బలంగా వాడుకుని సిద్ధపరచు ప్రభువా. యథార్థమైన ప్రార్థన. శరీరాశ కలిగిన ప్రార్థన ఏంటి? ప్రభువా, ఎన్నాళ్ళు దీవించినటువంటి జీవిత భాగం అంతా నీ కోసం కాక ఆయన కుటుంబం కోసం ఖర్చు పెట్టాడు, ఇప్పుడు నుంచి రాబోతున్నదంతా దేనికోసం ఖర్చు పెట్టాలి? సేవ కోసం వాడేలాగా ప్రేరేపించు, తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా తను సిద్ధపరచు. ఇంకేదో మొరపెడతాడండి. ఇవన్నీ ఏం ప్రార్థనలు? దేనికోసం ప్రార్థన? డబ్బు, భాగము. నిజం చెప్తున్నాను, నీ మనసుకు తెలుసండి నువ్వు చేసే ప్రార్థనలో శరీర సంబంధమైన కోరికలు ఉన్నాయని. కానీ నువ్వు మోసంగా గంటలు రోజని, పొద్దునని, సాయంత్రమని చేసే ప్రార్థనలు ఏంటి? కోరికలు, శరీర కోరికలు, శరీరాశలు. వాటితో చేసే అకారణమైనటువంటి అనేక ప్రశ్నలకు దేవుడు సమాధానం ఇవ్వకపోయినా నీ ప్రార్థన దాన్ని పట్టుదలని, ఆసక్తిని విడువక, మానక, కన్నీటితో, ఉపవాసంతో చక్కగా ప్రార్థన చేస్తూ మోసపు క్రైస్తవ ప్రార్థనా జీవితం గడిపేస్తుంది సంఘం. మోసపు ప్రార్థన క్రైస్తవ జీవితం. ఇంకో విధంగా చెప్పాలంటే నీకు తెలియకుండానే నువ్వు పాపంలో బతుకుతున్నావు. అదే క్రైస్తవ పాపం. ఇట్స్ నాట్ సంథింగ్ అగెన్స్ట్ గాడ్, కానీ ఇట్ ఈస్ నాట్ ఫర్ ఆర్ ప్రో విత్ గాడ్. దేవునితో సంబంధమైనటువంటి మాట యథార్థమైన హృదయంతో నువ్వు మాట్లాడగలిగిన ఒక చిన్న పదం విస్తారమైన పదాల నుంచి దాటింపజేసి ఆత్మతో చేసే ప్రార్థన, శరీరేచ్ఛలను దాటింపజేసే ప్రార్థన, అది చేయటం నేర్చుకోవాలి.
ఆత్మతో ఆత్మానుసారము ప్రార్థన చేస్తే శరీరేచ్ఛ నెరవేరదు. శరీర కోరిక నీ మనసులోనికి రాదు. శరీరానుసారమైన విజ్ఞాపన దేవుడు చేయనివ్వడు. వాటిని ఆపేస్తాడు. నీకు తెలుస్తుంది ఆ ప్రత్యేకత ఏంటో, ప్రత్యక్షత ఏంటో. చక్కగా ఆ విషయం కొరకే నువ్వు మాట్లాడడానికి ఇష్టపడతావు, సంతోషం కలిగి ఉంటావు, నీ ప్రార్థనతో నీకు తృప్తి కలిగి ఉంటావు. ఆ జీవితం నిన్ను చూసి దేవుడు అచ్చయపడతాడు. నీ ప్రార్థన కోసం ఆయన ఆశపడతాడు. నీతో యుక్తంగా ప్రార్థన చేసే ఆత్మాభిషేకం ఇస్తాడు. అప్పుడు నువ్వు మొర్రపెట్టింది నీతివంతుల మొర్ర అవుద్ది. అంతేగాని రోజు సాపేసి కింద మీద దొర్లి ఆ నమాజ్ చేసినట్టు నువ్వు మొరపెట్టేసి ప్రార్థన చేసేసి 5 సార్లు దానియేలు 3 సార్లు దావీదు అంటే దేవుడు లెక్కలేసి పడిపోడు నీకు. ఆ యథార్థమైన ప్రార్థన దేవునితో ఆ సంబంధాన్ని తెచ్చుకోకుండా మనం చేసే ఈ మోసాల నుంచి బయటికి రావడానికి ప్రభువే మనకు సహాయం చేయాలి. నేను ఇంకా చాలా చెప్పాలి. ఎన్ని చెప్పాను? 5 చెప్పాను. దాటండి. ఈ 5 ఈ వారం అంతా ప్రయత్నించేయండి. గెలవడానికి దేవుని కృప అడగండి. నేను చేస్తానో నాకు తెలుస్తున్నాయి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీ ఇంట్లో ఇద్దరు కనుక ప్రార్థన చేయడం మొదలు పెడితే మీ ఇద్దరికి ఏకాత్మ కుదరదు ఈ రోజు నుంచి. నువ్వు అయ్యే శరీరం చేయక అనంటే శరీరం ఏంటిది, ఇది ఆత్మే అంటది ఈవిడే. ఈయనకేమో తేడా తెలుస్తుంది, ఈవిడికేమో అది పరిశుద్ధతలా కనపడుద్ది. కానీ మీ ఇద్దరు ఏకాత్మను సంపాదించుకోండి. ఆ తర్వాత ప్రార్థన మొదలవుద్ది. ఇది అడుగుతుందా కాదన్నది మీకు తెలుస్తుంది. ఆ డిఫరెన్స్ ఒకసారి చూడండి. పర్వాలేదులే ప్రార్థన అనే మోసం నుంచి బయటికి రండి. ప్రార్థన చేద్దాం.